ఎంతవరకు అయిపోయిందమ్మా? 55 అయిపోయిందా? 54, 55, రైట్? ఓకే. నెక్స్ట్ 56. వాట్ అబౌట్ దిస్ 56 అంటే ఏమన్నామమ్మా? టెన్యూరే కదమ్మా. టెన్యూర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ది ప్రెసిడెంట్? ఎంతకాలం పనిచేస్తారమ్మా ప్రెసిడెంట్? 5 years ప్రెసిడెంట్ టెన్యూర్. 5 ఏళ్ల కాలం పనిచేస్తాడు ఆయన. 5 years కాలం పనిచేస్తాడు, రైట్? మరి విచ్ కేసెస్ ద టెన్యూర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఈస్ గోయింగ్ టు బి వెకేట్? ఏ సందర్భాలలో ప్రెసిడెంట్ యొక్క పదవి ఖాళీ అయిపోతుంది? నెంబర్ 1, పోతే, వెన్ హీ పాసెస్ అవే. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, వెన్ హీ రిజైన్డ్. రిజైన్ చేసినప్పుడు పదవి ఖాళీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్, వెన్ హీ సఫరింగ్ ఫ్రమ్ లైఫ్ టైమ్ డిసీజ్. లైఫ్ టైమ్ డిసీజ్ తోటి సఫర్ అయిపోయినప్పుడు. నెంబర్ 3. నెంబర్ 4, ఇంపీచ్మెంట్కి ఎఫెక్ట్ అయినప్పుడు. ఈ కేసెస్లో టర్మ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఈస్ గోయింగ్ టు బి వెకేట్. హౌ మెనీ కేసెస్? 4. వాట్ ఆర్ ద కేసెస్? నెంబర్ 1 ఏమన్నాం? పాసెస్ అవే, పోతే, రిజైన్ చేస్తే, లైఫ్ టైమ్ డిసీజ్తో సఫర్ అయితే, ఇంపీచ్మెంట్కి ఎఫెక్ట్ అయితే. ఈ కేసెస్లో టర్మ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఈస్ గోయింగ్ టు బి వెకేట్. ఇది 56. ఏమన్నాం? గట్టిగా ఏమన్నాం? టెన్యూర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఈయన జనరల్గా టర్మ్ ఎంతమా? వాట్ ఈస్ ద టర్మ్ జనరలీ? రైట్. సో ఏ సందర్భాల్లో ఖాళీ అవుతుంది? పాసెస్ అవే, రిజైన్, లైఫ్ టైమ్ డిసీజ్, ఇంపీచ్మెంట్. ఈ కేసెస్లో మనం ఈయన పదవి పోతుంది. 57 ఏమన్నామమ్మా? నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్. గట్టిగా నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అంటున్నాం. జనరల్లీ వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ప్రెసిడెంట్? ఎన్ని ఇయర్స్ అమ్మా? ఒక పర్సన్ ప్రెసిడెంట్గా ఎన్ని టైమ్స్ ఎలెక్ట్ అవ్వచ్చు? యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ దెర్ ఈస్ నో లిమిట్. ఒక పర్సన్ ప్రెసిడెంట్గా ఎన్నిసార్లైనా ఎలెక్ట్ అవ్వచ్చు. బట్ ఫస్ట్ ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్ introduced a tradition. A person must be appointed only for one time, only for 2 times. Because this is the highest position in India, we must give opportunity for more people also. అని చెప్పారు ఆయన. అంటే ఏమంటున్నాం సార్ అంటే, ఒక పర్సన్ కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని అయితే ఎన్నిసార్లైనా ఎన్నిక అవ్వచ్చు. కానీ ఫస్ట్ ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఒక ట్రెడిషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఏమని? ఒక పర్సన్ ప్రెసిడెంట్గా 2 సార్ల కంటే ఎక్కువ ఎన్నిక కావద్దు. ఎందుకని? దేశంలోనే హైయెస్ట్ పొజిషన్ ఇది. ఈ అవకాశం మనం ఇతరులకు కూడా ఇవ్వాలి. అందుకని 2 సార్ల కంటే ఎక్కువ కావద్దు అని చెప్పారు. కాబట్టి యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ దెర్ ఇస్ నో లిమిట్. బట్ యాజ్ పర్ ద ట్రెడిషన్ ఎన్నిసార్లు అవ్వాలమ్మా? ఓన్లీ 2 times అవ్వాలి. ఆ ట్రెడిషన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? బాబు రాజేంద్ర ప్రసాద్. క్లియర్ కదమ్మా? రైట్. నెక్స్ట్ వన్ ఏమన్నాం? 58, క్వాలిఫికేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. దెన్ వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్? ఏముండాలి క్వాలిఫికేషన్? మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇది నెంబర్ 1. ఎంత ఏజ్ ఉండాలి? 35 years ఉండాలి. ఎంత ఏజ్ ఉండాలమ్మా? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ 35 years. ప్రెసిడెంట్,
వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ ఎన్ని ఇయర్స్? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ ఎన్ని ఇయర్స్? 35 ఇయర్స్ వీళ్ళకి. లోక్సభ ఎంపీ 25 ఇయర్స్, రాజ్యసభ ఎంపీ 30 ఇయర్స్. లోక్సభ ఎంపీ ఎన్ని ఇయర్స్ అమ్మా? రాజ్యసభ ఎంపీ అయితే, ఎమ్మెల్యే అయితే 25 ఇయర్స్, ఎమ్మెల్సీ అయితే 30 ఇయర్స్. ఎమ్మెల్యే అయితే గట్టిగా, ఎమ్మెల్యే అయితే, ఎమ్మెల్సీ అయితే 30 ఇయర్స్, సర్పంచ్ అయితే 18 ఇయర్స్, 21 ఇయర్స్. సర్పంచ్ అయితే, ఓటర్ అయితే 18 ఇయర్స్. అర్థమైందమ్మా? ఇవి అన్ని ఏజెస్గా. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ ఎన్ని ఇయర్స్? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ ఎన్ని ఇయర్స్? లోక్సభ, లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సర్పంచ్ అయితే, ఓటర్ అయితే గతంలో ఎన్ని ఇయర్స్ ఉండేది? ఇప్పుడు ఎంతకు తగ్గించారు? ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 61 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. రైట్. సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, 35 ఇయర్స్ అయి ఉండాలి. హీ షుడ్ నాట్ బి ఇన్వెస్టర్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయి ఉండాలి. ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కూడా అతను ఇన్వెస్టర్ అయి ఉండరాదు. ఇన్ ద సేమ్ టైం అతను ఇంకా ఏమై ఉండాలి అంటే, గవర్నమెంట్ సెక్టర్లో ఏ ఎంప్లాయీ కూడా అయి ఉండొద్దు. అంటే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కావద్దు. ఉంటే రిజైన్ చేయాలి. ఏ కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో కూడా ఉండొద్దు. అంటే వార్డ్ మెంబర్ కావద్దు, సర్పంచ్ కావద్దు, ఆ నుంచి మంత్రి కావద్దు, ఏ పదవిలో ఉండొద్దు. ఉంటే ఒకవేళ ఏం చేయాలి? రిజైన్ చేయాలి. ఎసెన్షియల్ కండిషన్ ఏంటంటే, ఇతని నామినేషన్ని ఎంతమంది సపోర్ట్ చేయాలి అంటే 50 మెంబర్స్ సపోర్ట్ చేయాలి. ఈరోజు 35 ఇయర్స్ నిండిన వాళ్ళందరూ ఎందుకు రాష్ట్రపతిగా పోటీ చేయట్లేదు అంటే, ప్రెసిడెంట్గా పోటీ చేయొచ్చు, కానీ వాళ్ళ నామినేషన్ని 50 మెంబర్స్ సపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాష్ట్రపతిగా పోటీ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండమ్మా. నేను నామినేషన్ వేసా, 16,000 రూపీస్ డిపాజిట్ చేసి నామినేషన్ చేశా. చేసిన తర్వాత ఇప్పుడు మనకి లోక్సభలో, రాజ్యసభలో ఉంటారు కదా మెంబర్స్, వాళ్ళు 50 మంది చేయెత్తాలి, మేము ఇతను నామినేషన్ యాక్సెప్ట్ చేస్తున్నామని. చేయెత్తలేదనుకోండమ్మా, అతను నామినేషన్ యాక్సెప్ట్ చేయదు ఎలక్షన్ కమిషన్. అర్థమైందా? అది ఎసెన్షియల్ కండిషన్ అనమాట. సో నామినేషన్ డెఫినెట్గా ఎంతమంది సపోర్ట్ చేయాలా? గట్టి చెప్పాలా? 50 మెంబర్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అతని యొక్క నామినేషన్ని. క్లారిటీ వచ్చింది కదా? ఇది ఓవరాల్గా మనకి ఇతనికి ఉండేటువంటి క్వాలిఫికేషన్. ఇక నెక్స్ట్ ఏమన్నామా? డిస్క్వాలిఫికేషన్. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 59 ఏమన్నాం? డిస్క్వాలిఫికేషన్. ఏమన్నాం? వాట్ అబౌట్ దిస్ డిస్క్వాలిఫికేషన్? ఏమన్నాం? డిస్క్వాలిఫికేషన్ అంటే క్వాలిఫికేషన్ కానివనే డిస్క్వాలిఫికేషన్. అంటే ఆయన 35 ఇయర్స్ లేకపోయినా, ఆయన నామినేషన్ 50 మెంబర్స్ సపోర్ట్ చేయకపోయినా, ఇవన్నీ కూడా డిస్క్వాలిఫికేషన్స్. రైట్. అలాగే 60 ఏమన్నాం? 60 ఓత్ అండ్ అఫిర్మేషన్. ఏమన్నాం? మరి ఓత్ అండ్ అఫిర్మేషన్ ఎవరు చేయిస్తారు? సిజేఐ, సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓత్ అండ్ అఫిర్మేషన్ చేస్తారు. ఎవరమ్మా? సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారన్నా? ఓత్ అండ్ అఫిర్మేషన్. ఎవరు చేస్తారన్నా? సిజేఐ చేస్తారు. సిజేఐ చేస్తారు ఓత్ అండ్ అఫిర్మేషన్. ఓత్ అండ్ రైట్. నేను ఏం చెప్తారు అంటే ఐ అని చెప్తాడు ఆయన, మిగతాదంతా ఆయన చదువుకుంటూ పోవాలి. అర్థమైందమ్మా? సో ఇది 60. నెక్స్ట్ లాస్ట్ వన్, నెక్స్ట్ వన్ ఏమన్నా? 61 ఏమన్నా? దెన్ వాట్ అబౌట్ ది 61? ఇంపీచ్మెంట్. గట్టిగా, ఇంపీచ్మెంట్ అంటే రాష్ట్రపతిని తొలగించడం. మరి ఎవరు తొలగిస్తారు, ఎలా తొలగిస్తారు ప్రెసిడెంట్ చూద్దాం. ఇప్పుడు ఒకవేళ మనం ప్రెసిడెంట్ని కనుక ఇంపీచ్ చేయాలనుకుంటున్నాం అనుకోండమ్మా, ఈయనని ఇంపీచ్ చేస్తున్నా అన్న విషయం ఆయనకి 14 డేస్ ముందు చెప్పాలి. 14 డేస్ ముందు ఆయనకి ఇంటిమేట్ చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నేనే ప్రెసిడెంట్ అనుకోండి, నన్ను తీసేద్దాం అనుకుంటున్నారు. మీరు ఏం చేయాలి? నాకు 14 డేస్ ముందు చెప్పాలి. మీరు క్లాస్కి లేటుగా వస్తున్నారు, కేసీఆర్ గురించి, రాజశేఖర రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి, వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, రాజకీయాలు చెప్తున్నారు, పాలిటీ చెప్పమంటే అట్లా కాదు అని నాకు 14 డేస్ ముందు ఇంటిమేట్ చేయాలి. అర్థమైంది కదమ్మా? 14 డేస్ ముందు చెప్పాలి. సో 14 డేస్ ముందు ఇంటిమేట్ చేసిన తర్వాత దీని మీద 1/4 ఆఫ్ ది మెంబర్ సిగ్నేచర్ చేయాలి. 1/4 ఆఫ్ ది మెంబర్ సిగ్నేచర్ చేయాలి, మేము ఈయనను తీసేయాలనుకుంటున్నాము అని చెప్పి. దీన్ని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడైనా ప్రొడ్యూస్ చేయొచ్చు. చేసిన తర్వాత మళ్ళీ 2/3 ఆఫ్ ది మెంబర్స్ కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఏంటి ప్రొసీజర్ అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆయనకి ఇంటిమేట్ చేయాలి. ఎన్ని డేస్ ముందు ఇంటిమేట్ చేయాలమ్మా? 14 డేస్ ముందు ఇంటిమేట్ చేయాలి ఆయనకి. ఇంటిమేట్ చేసిన తర్వాత దాని మీద ఎంతమంది సిగ్నేచర్ చేయాలి, దాన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేయాలి, ఈ బిల్లుని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? ఈదర్ లోక్సభ ఆర్ ఎనీవేర్, ఈదర్ లోక్సభ ఆర్ ఎక్కడైనా ప్రొడ్యూస్ చేయొచ్చు, బట్ పార్లమెంట్లో అయితే ప్రొడ్యూస్ చేయాలి. అర్థమైంది కదమ్మా? ఇది ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఫర్ ఎవరికి? ఎవరికి ఏంటి ప్రొసీజర్? 14 డేస్ ముందు ఇంటిమేట్ చేయాలి, 14 డేస్ ముందు ఇంటిమేట్ చేయాలి. తర్వాత 1/4 ఆఫ్ మెంబర్స్ సిగ్నేచర్ చేయాలి. తర్వాత లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రొడ్యూస్ చేయాలి. దాన్ని ఎంతమంది సైన్ చేయాలి? 2/3 ఆఫ్ ది మెంబర్స్ సైన్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? రిజైన్ చేయాలి. ఇప్పటివరకు ఎవరైనా చేశారా? లేదు. కానీ అలిగేషన్స్ అయితే వచ్చాయి. ఎవరి మీద వచ్చాయి అలిగేషన్స్? వివి గిరి మీద చాలాసార్లు అలిగేషన్స్ వచ్చాయి. అర్థమైంది కదమ్మా? ఇది ఓవరాల్గా మనకి ఇంపీచ్మెంట్ ప్రొసీజర్. లాస్ట్ వన్ 62 ఏమన్నాం? అపాయింట్మెంట్ ఆఫ్ న్యూ ప్రెసిడెంట్. గట్టిగా, అపాయింట్మెంట్ ఆఫ్ న్యూ ప్రెసిడెంట్ వెన్ ద టర్మ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఈస్ కంప్లీటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఎలక్ట్ అయ్యాడు, ఒక 2 years అయింది, అన్ఫార్చునేట్లీ చనిపోయాడు, లేదు ఇంకేమైనా జరిగింది. అప్పుడు ఏం చేయాలి అంటే, ఒక 6 months వరకు వైస్ ప్రెసిడెంట్ని చేయొచ్చు. 6 months అంతకు మించి కాదు. కానీ టర్మ్ ఎంత ఉంది? 3 years ఉంది. 3 years ఉంది ఇంకా. అప్పుడు ఏం చేయాలి? ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి. అర్థమైందమ్మా? ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి. అది ప్రొసీజర్. ఒకవేళ 4.5 years అయిపోయింది, లాస్ట్ 6 months ఉంది, అన్ఫార్చునేట్లీ ఆయన పోయారు, అప్పుడు ఏం చేయాలి? ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి. అంటే 6 months లోపల డెఫినెట్గా ఏం చేయాలి? కొత్త వాళ్ళని ఫిల్ చేయాలి. అర్థమైందమ్మా? 6 months లోపల ఏం చేయాలి? డెఫినెట్గా కొత్త వాళ్ళని ఫిల్ చేయాలి ప్రెసిడెంట్గా. అర్థమైందమ్మా? ఒకవేళ ప్రెసిడెంట్ నుంచి వైస్ ప్రెసిడెంట్ కావాలి అంటే ఎంతకాలం ఉండొచ్చు? 6 months అంతే. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ రెండు ఖాళీ అయిన అనుకోండి, సిజేఐ ఎవరు వస్తారు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వస్తారు. ఎవరు వస్తారమ్మా? సిజేఐ వస్తారు. ఎవరు వస్తారమ్మా? మరి సిజేఐ ఇప్పటి వరకు అలాంటి అవకాశం ఎవరికైనా వచ్చిందా? జస్టిస్ హిదాయతుల్లా. ఏం పేరమ్మా? ఎలా వచ్చింది సార్ అవకాశం అంటే, జాకీర్ హుస్సేన్ చనిపోయారు. అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు? వివి గిరి ఉన్నారు. అప్పుడే ప్రెసిడెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. వివి గిరి రిజైన్ చేసి ప్రెసిడెంట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. దీంతో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ రెండు ఖాళీ అయిపోయినాయి. అప్పుడు ఏం చేశారు? జస్టిస్ హిదాయతుల్లాని తీసుకొచ్చి ప్రెసిడెంట్ని చేశారు. అంటే ఒకవేళ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్స్ రెండూ ఖాళీ అయితే అప్పుడు సిజిఐని ఏం చేస్తారు? ప్రెసిడెంట్ని చేస్తారు. అట్లాంటి అవకాశం వచ్చిన ఒకే ఒక పర్సన్ ఎవరమ్మా? జస్టిస్ హిదాయతుల్లా. జస్టిస్ ఎందుకని? అప్పుడు ఎవరు చనిపోయారు? జాకీర్ హుస్సేన్ చనిపోయారు. అప్పుడు ఏమైంది? వివి గిరి రిజైన్ చేశారు. అప్పుడనే ఆయనకు అవకాశం వచ్చింది. ఇవి ఓవరాల్గా మనకి ప్రెసిడెంట్కి ఉండేటువంటి ఆర్టికల్స్. ఫైనలీ, వాట్ ఆర్ ద ఆర్టికల్స్ రిలేటెడ్ టు ద ప్రెసిడెంట్? 52 to గట్టిగా 52 to
What about 52? India has 53 powers of the president. President itself doesn't have any powers. He makes administration with the help of Prime Minister and Ministry according to Article 74(1). According to Article 74(1). Right. President is a nominal head of the government. Then who is the head of the government? Prime Minister is the de facto head of the government. Right. President is a head of the nation, but nominal head of the nation, Prime Minister. Clarity వచ్చింది కదమ్మా. రైట్. 54. ఎలక్షన్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఎలక్షన్ ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? ఎలక్టోరల్ కాలేజ్. లోక్సభ నుంచి ఎంతమంది? 540. రాజ్యసభ నుంచి ఎంతమంది? ఓవరాల్గా ఎంతమంది? రైట్. అసెంబ్లీస్ నుంచి ఎంతమంది? 4120. ఓవరాల్గా ఎంతమంది? 4896 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఎవరు చెయ్యరు? 2 ఆంగ్లో ఇండియన్స్ ఫ్రమ్ లోక్సభ, నామినేటెడ్ మెంబర్స్ ఫ్రమ్ రాజ్యసభ, 1 ఆంగ్లో ఇండియన్ ఫ్రమ్ అసెంబ్లీస్. ఇంకా వీళ్ళెవరు కూడా పార్టిసిపేట్ చెయ్యరు. అంతే కదా? రైట్. నెక్స్ట్ 55. ఏమన్నామమ్మా? మరి ఎమ్మెల్యే ఓట్ వాల్యూ ఏంటి? పాపులేషన్ బై ఎమ్మెల్యే డివైడెడ్ బై ఎంపీ ఓట్ వాల్యూ ఏంటి? రైట్. అంతే కదమ్మా. కోరం ఏంటి? టోటల్ వ్యాలిడ్ పోల్డ్ ఓట్స్ బై 2 ప్లస్ ఏమన్నా దాన్ని కోరం ఏమన్నా. మరి లైన్గా ప్రెసిడెంట్స్ ఎవరు ఉన్నారమ్మా? ఫస్ట్ వన్ ఎవరైనా? నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7, 8 ఏమన్నాం? 9, 10, గట్టిగా 10, 11, 12, 13, 14, 15. ద్రౌపది ఫస్ట్ దళిత్ ప్రెసిడెంట్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెసిడెంట్గా ఉన్న పర్సన్, ఫస్ట్ టైం ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసిన పర్సన్, సెకండ్ టైం ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసిన పర్సన్. గట్టిగా ఇండియాలో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్, యునానిమస్గా ఎలెక్ట్ అయిన ప్రెసిడెంట్. రైట్. సో యునానిమస్గా ఎలెక్ట్ అయింది ఎవరన్నా? గట్టిగా నీలం. సెకండ్ దళిత్ ప్రెసిడెంట్, సుఖోయ్ ఫ్లైట్లో ట్రావెల్ చేసిన ప్రెసిడెంట్. గట్టిగా భారతరత్న అందుకున్న ఫస్ట్ పర్సన్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరన్నా? సర్వేపల్లి. రైట్. ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసిన ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్. సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్టికల్ 143 ద్వారా అడ్వైజెస్. గట్టిగా ఎవరైనా? నాన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ప్రెసిడెంట్ ఏపీజే. క్లారిటీ వచ్చింది. నో ప్రాబ్లం. రైట్. ఎస్. నౌ ఇప్పుడు చూద్దాం మరి దీన్ని బేస్ చేసుకో. వీటో పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటున్నాం. ఏం పవర్స్ అమ్మా? గట్టిగా చెప్పాలా? వీటో పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఏమేం వీటో పవర్స్ ఉంటాయి సార్ అంటే, అబ్సల్యూట్ వీటో పవర్, సస్పెన్సివ్ వీటో పవర్, క్వాలిఫైడ్ వీటో పవర్, పాకెట్ వీటో పవర్. సో హౌ మెనీ వీటో పవర్స్?
గట్టిగా ఏమేమి ఉన్నాయమ్మా? అబ్సల్యూట్, సస్పెన్సివ్, క్వాలిఫైడ్, పాకెట్. ఎన్ని వీటో పవర్స్? ఏమేమి ఉన్నాయి? అబ్సల్యూట్, సస్పెన్సివ్, క్వాలిఫైడ్, పాకెట్, ఈ వీటో పవర్స్ ఉన్నాయి. అబ్సల్యూట్ వీటో పవర్ ఇంగ్లాండ్ ప్రెసిడెంట్కి, క్వీన్కి ఉంటుంది. సస్పెన్సివ్ వీటో పవర్ యుఎస్ఏ ప్రెసిడెంట్కి ఉంటుంది, సారీ ఫ్రాన్స్ ప్రెసిడెంట్కి ఉంటుంది. ఎవరికి ఉంటుందమ్మా? క్వాలిఫైడ్ వీటో పవర్ యుఎస్ఏ ప్రెసిడెంట్కి ఉంది. పాకెట్ వీటో పవర్ యుఎస్ఏ ప్రెసిడెంట్కి ఉంది. మరి మన ప్రెసిడెంట్కి ఉందా లేదా చూద్దాం ఒకసారి. మన ప్రెసిడెంట్స్కి ఇవన్నీ ఉన్నాయా లేవా ఒకసారి చూద్దాం. అబ్సల్యూట్ వీటో పవర్. వాట్ ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్ వీటో పవర్ ఏంటంటే, నేను ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత అబ్సల్యూట్ వీటో పవర్ గురించి మాట్లాడతాను. గతంలో మన్మోహన్ సింగ్ ఉన్నారు ప్రైమ్ మినిస్టర్గా. మన్మోహన్ సింగ్ ఉన్నారు ప్రైమ్ మినిస్టర్గా. ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చారు. దీనికంటే ముందు బిల్స్ ఎలా ఉంటాయి, ఎలా పంపిస్తారు, ఏంటి అవన్నీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్కి 50% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఒక బిల్ ఉందమ్మా. ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఒక బిల్ తయారు చేస్తారు. ఏం చేస్తారు? 50% రిజర్వేషన్ దేంట్లో ఇవ్వాలి? ఎంప్లాయ్మెంట్లో ఇవ్వాలా, ఎలక్షన్స్లో ఇవ్వాలా, ఏ ఎలక్షన్స్లో ఇవ్వాలి? ప్రెసిడెంటా, వైస్ ప్రెసిడెంటా, సర్పంచా, లేదంటే ఎమ్మెల్యేనా, ఎంపీనా, అట్లా ఎందులో ఇవ్వాలి? తర్వాత ఎడ్యుకేషన్లో ఇవ్వాలంటే దేంట్లో ఇవ్వాలి? ప్రైమరీ లెవెలా, ఇంటర్మీడియట్ లెవెలా, లేదంటే డిగ్రీ లెవెలా, ఏ లెవెల్లో ఇవ్వాలి? ఇలా ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఒక బిల్ తయారు చేస్తారు. దాన్ని బిల్ అంటాం మనం. ఏమనాలి దీన్ని? బిల్. ఈ బిల్ని లోక్సభకి పంపిస్తారు. ఎక్కడ పంపిస్తారు? లోక్సభ, రాజ్యసభ ఎక్కడికైనా పంపించచ్చు. ఆ నుంచి రాజ్యసభకు పంపిస్తారు. లోక్సభ, రాజ్యసభల రెండింటిలో పాస్ అయిపోయిన తర్వాత దాన్ని ప్రెసిడెంట్ దగ్గరికి పంపిస్తారు. అప్పుడు ప్రెసిడెంట్ సైన్ చేసి మోరేసిండు అనుకోండి, అది చట్టంగా మారుతుంది. ఏమర్థమైంది? బిల్లు చట్టంగా మారాలి అంటే ఇంత ప్రాసెస్ జరుగుతుంది. అర్థమైందమ్మా? ఒక బిల్ చట్టంగా మారాలి అంటే ఇదంతా జరుగుద్ది. ఫస్ట్ ఒక బిల్ తయారు చేయాలి, ఆ నుంచి లోక్సభకి వెళ్ళాలి, ఆ నుంచి రాజ్యసభకి వెళ్ళాలి, ఆ నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన సైన్ చేయాలి, మోరేయాలి. అప్పుడు మాత్రమే అది చట్టంగా మారుతుంది. అర్థమైంది కదమ్మా? గట్టిగా. ఇది యాక్చువల్లీ ప్రొసీజర్. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఉన్నాడు, ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్. ఈయన ఒక బిల్లుని పార్లమెంట్ ద్వారా ప్రెసిడెంట్ దగ్గరికి పంపించాడు. అంటే పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది. ఈలోపు మన్మోహన్ సింగ్ టైం అయిపోయింది. కొత్తగా నరేంద్ర మోడీ వచ్చాడు. కొత్తగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ, సార్ ఇంతకుముందు మన్మోహన్ సింగ్ సార్ పంపించిన బిల్లు ఏమైంది, పాస్ చేసిరా లేదా అని చెప్పి అడిగిండు. ఆయన ఏమన్నాడు? ప్రెసిడెంట్ చేయలేదండి, మరి చేయమంటారా అని చెప్పి అడిగిండు. ఒకవేళ ఆయన చేయమంటే చేస్తాడు, లేకపోతే లేదు. అర్థమైందా? దాన్ని ఏమంటాము అంటే ఏమనాలి దాన్ని? అబ్సల్యూట్ వీటో పవర్. మరి ఇది భారతదేశంలో ఉందా సార్ అంటే ఉంది, కానీ ఇప్పటి వరకు వాడలేదు. వాడతారా అంటే వాడరు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ పంపించిన బిల్లుని నరేంద్ర మోడీ పాస్ చేయిస్తే క్రెడిట్ ఎవరికి పోద్ది? అది ఈయన యాక్సెప్ట్ చేస్తాడా? అవసరమైతే అదే బిల్లుని తారుమారు చేసి మొత్తం అటు ఇటు చేసి మళ్ళీ కొత్త పేరు పెట్టి పంపిస్తారు తప్ప యాజ్ అట్లయితే పంపించారు. యాక్చువల్గా అయితే ఉంది, కానీ ఇప్పటి వరకు వాడలేదు. ఏం బిల్? గట్టిగా ఏమర్థమైంది? ఒక గవర్నమెంట్ ఏదైనా బిల్లుని ప్రెసిడెంట్ దగ్గరికి పంపిస్తే ప్రెసిడెంట్ దాన్ని పాస్ చేయకపోతే ఈలోపు గవర్నమెంట్ మారి కొత్త గవర్నమెంట్ వస్తే కొత్త గవర్నమెంట్ పాస్ చేయమని రిక్వెస్ట్ చేస్తే చేయొచ్చు, లేదంటే చేయడానికి వీల్లేదు. అర్థమైందమ్మా? దాన్ని ఏమంటాం మనం? అబ్సల్యూట్ వీటో పవర్. మరి మన దేశంలో ఉందా? ఉంది. ఇప్పటివరకు వాడారా? పోనీ వాడతారా? ఇంపాసిబుల్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అది. ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ బీజేపీ వచ్చింది, మన్మోహన్ సింగ్ మరి నరేంద్ర మోడీ కాకుండా ఇంకెవరైనా ప్రధానమంత్రి అయ్యారు, ఆయన చేయొచ్చు, కానీ వేరే పార్టీ వస్తే మాత్రం చెయ్యరు. ఎందుకంటే ఆ క్రెడిట్ వేరే వాళ్ళకి పోతుంది కాబట్టి. అర్థమైందమ్మా? గట్టిగా.
రైట్. ఏ వీటో పవర్? సెకండ్ వన్ వి సెడ్ సస్పెన్సివ్ వీటో పవర్. ఏ వీటో పవర్? గట్టిగా ఏ వీటో పవర్? గట్టిగా ఏ వీటో పవర్ ఎవరికి ఉందమ్మా? ఫ్రాన్స్ దేశాధ్యక్షుడికి ఉంది. మనకుందా లేదా చూద్దాం. పార్లమెంట్ నుంచి ఒక బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చింది. పార్లమెంట్ నుంచి ఒక బిల్లు ఎక్కడికి వచ్చింది? గట్టిగా పార్లమెంట్ నుంచి ఒక బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చింది. ప్రెసిడెంట్ ఈ బిల్లుని పాస్ చేయొచ్చు, పాస్ చేయకపోవచ్చు. మళ్ళీ తిరిగి పార్లమెంట్కి పంపించాడు ఆయన. ఏమని? మాడిఫై చేయండి, ఇట్లా అయితే బాగుంటుంది అని చెప్పి తిరిగి పంపించాడు. ఇప్పుడు పార్లమెంట్లో దాన్ని మాడిఫై చేయొచ్చు, చేయకపోవచ్చు. తిరిగి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి పంపించారు. ఇంకేం మాట్లాడొద్దు, 14 days లోపల సంతకం పెట్టాలంతే. అర్థమైందమ్మా? దీన్ని ఏమంటాం మనం? సస్పెన్సివ్ వీటో పవర్. ఒక బిల్ ఎక్కడి నుంచి ఎక్కడికి? అక్కడి నుంచి పంపించచ్చు, అయినా పంపించకపోవచ్చు. ఒకవేళ పంపిస్తే మళ్ళీ దీన్ని మాడిఫై చేయొచ్చు, చేయకపోవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా పంపించారు. ఈసారి ఏం చేయాలి? 14 days లోపల సైన్ చేయాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు. దాన్ని ఏమంటాం మనం? గట్టిగా సస్పెన్సివ్ వీటో పవర్ ఎవరికి ఉంది? ఎవరికి ఉంది? మనకుందా? మస్తు ఉంది, ఇదే ఉన్నది మనకి, ఉందే ఇది మనకి. అర్థమైందమ్మా? కాబట్టి మనకుంది, చాలాసార్లు వాడినాం, వాడుతూనే ఉంటాం ఎప్పుడు. అబ్సల్యూట్ ఉందా? గట్టిగా ఉందా? కానీ వాడినామా? కానీ సస్పెన్సివ్ ఉంది, మస్తు వాడినాం, వాడుతూనే ఉన్నాం. అర్థమైందమ్మా? నెక్స్ట్ క్వాలిఫైడ్ వీటో పవర్. ఏ వీటో పవర్? గట్టిగా చెప్పాలా? క్వాలిఫైడ్ వీటో పవర్. వాట్ ఎగ్జాక్ట్లీ క్వాలిఫైడ్ వీటో పవర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికా ప్రెసిడెంట్ అనుకోండి. తప్పదు, మీకోసం ఏమన్నా కావాలి మరి. నేను అమెరికా ప్రెసిడెంట్ అనుకోండి. మన దేశంలో అయితే చట్టాలు ఎవరు చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేస్తారు, అంతే కదమ్మా? బిల్స్ ఎవరు తయారు చేస్తారు? ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేస్తారు. పార్లమెంట్లో పాస్ చేసి ప్రెసిడెంట్ దగ్గర పంపిస్తే ప్రెసిడెంట్ సైన్ చేస్తాడు. కానీ అమెరికా ఏ ప్రభుత్వం? ప్రెసిడెంట్ ఓరియంటెడ్ కంట్రీ. గట్టిగా అంటే వరల్డ్లో 2 type ఆఫ్ కంట్రీస్ ఉంటాయి. ఒకటి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి, 2 ప్రెసిడెంట్ ఓరియంటెడ్ కంట్రీస్ ఉంటాయి. అర్థమైందమ్మా? మనదే కంట్రీ? అమెరికా ఏ కంట్రీ? మనదే కంట్రీ. అమెరికా ఏ కంట్రీ? రైట్. మన దేశంలో మేకింగ్ లాస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవరిది? గట్టిగా ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అంతే కదమ్మా? గట్టిగా దీన్ని చట్టంగా మార్చేది ఎవరమ్మా? గట్టిగా ఎవరు మారుస్తారు? గట్టిగా రైట్. ఇక్కడ డిఫెక్టో పవర్స్ ఎవరికి ఉంటాయి? గట్టిగా ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరు? నామినల్ హెడ్. ప్రెసిడెంట్ ఎవరమ్మా? గట్టిగా ఇక్కడ రోల్ ఆఫ్ జ్యుడిషియరీ ఏంటి? ఇట్ కెన్ అడ్వైజెస్ టు ద గవర్నమెంట్, ఇట్ నెవర్ ఇన్వాల్వ్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ఏంటంటే అడ్వైజెస్ టు ద గవర్నమెంట్, నెవర్ ఇన్వాల్వ్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ అనే ఒక చట్టం చేశారు. దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బేస్ రేట్స్ ఉన్నాయి. 0%, 5%, 12%, 18%, 28% ఉన్నాయి. కామన్ పీపుల్ వాడేటువంటి గూడ్స్ 28%లో ఉన్నాయి. అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే, దేశంలో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు, 28%లో కాదు మిగతా దాంట్లో చేర్చండి అని చెప్పి అడిగింది. చేర్చొచ్చు, చేర్చకపోవచ్చు, అది గవర్నమెంట్ ఇష్టం. సుప్రీంకోర్టు చెప్పింది ఖచ్చితంగా మనం చేయాలి అనేది ఏం లేదు. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చేయొచ్చు? జ్యుడిషియరీ ఏం చేయొచ్చు? గవర్నమెంట్కి అడ్వైస్ చేయొచ్చు, కానీ అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. ఏ గవర్నమెంట్? గట్టిగా గట్టిగా పార్లమెంట్ ఓరియంటెడ్ కంట్రీస్. సో పార్లమెంట్ ఓరియంటెడ్ కంట్రీస్లో చట్టాలు ఎవరు చేస్తారు? పార్లమెంట్ అని చెప్పండి సింపుల్గా. ఎవరు చేస్తారు? గట్టిగా చెప్పాలా? పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఇక్కడ చట్టాలు చేసే బాధ్యత ఎవరిది? బిల్స్ చేసే బాధ్యత ఎవరిది? అలాగే అలాగే డిఫెక్టో హెడ్ ఎవరు? మాట్లాడాలి. అలాగే ప్రెసిడెంట్ రోల్ ఏంటి? ఇక్కడ జ్యుడిషియరీ రోల్ ఏంటి?
అడ్వైజెస్ టు ద గట్టిగా అడ్వైజెస్ టు ద నెవర్ ఇన్వాల్వ్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ప్రెసిడెంట్ ఓరియంటెడ్ కంట్రీ ఎగ్జాంపుల్ యుఎస్ఏ. ఎగ్జాంపుల్ ఏమన్నా? యుఎస్ఏలో మేకింగ్ లాస్, చట్టాలు చేసే బాధ్యత ప్రెసిడెంట్. వాటిని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా ఎవరిది? ఏదైనా ప్రెసిడెంట్. కర్త కర్మ క్రియ ఏదైనా ప్రెసిడెంట్. అర్థమైందమ్మా? అక్కడ డిఫెక్టో హెడ్ ఎవరు? గట్టిగా గట్టిగా నామినల్ హెడ్ ఉండరు. మరి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ జ్యుడిషియరీ సెక్టర్? డైరెక్ట్లీ ఇన్వాల్వ్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. అర్థమైందమ్మా? ఎగ్జాంపుల్, ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఇమ్మిగ్రెంట్స్కి ఎవరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వం, అవర్ ఎంప్లాయ్మెంట్ ఓన్లీ ఫర్ అమెరికన్స్ అని చెప్పిండు. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ యుఎస్ఏ పిలిచింది. ఉన్నదా ఏమన్నా పనిచేస్తుందా లేదా? అరే మన దేశాన్ని ఎవడ్రా పోయి డెవలప్ చేసింది? ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు లేదా ఇండియన్స్? ఎసార్ నో? మరి వాళ్ళనే రావద్దంటే నువ్వేం చేస్తావు? వాళ్ళని రాని అని చెప్పింది. అర్థమైందమ్మా? అంటే డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అయినట్టా లేదా? గట్టిగా ఇన్వాల్వ్ అయినట్టా లేదా? కాబట్టి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది అడ్మినిస్ట్రేషన్లో ఎవరు? గట్టిగా ఎవరు? జ్యుడిషియరీ. ఎవరమ్మా? గట్టిగా ఎవరమ్మా? క్లారిటీ వచ్చింది. నో ప్రాబ్లం, రైట్? ఇది మొత్తం మీద మనకి ఏమన్నా మనం ప్రెసిడెంట్కి డిఫరెన్స్. ఇప్పుడు క్వాలిఫైడ్ వీటో పవర్ అంటున్నాం. ఎవరికి ఉందమ్మా? మరి మనకుందా? చూద్దాం, ఉందా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు ఇదే పార్లమెంట్ అనుకుందాం. నేను ప్రెసిడెంట్ని, మీరంతా సెనేటర్స్. మనం అందరం కలిపి ఒక బిల్లు తయారు చేసినాం. బిల్లు పార్లమెంట్లో డిస్కషన్ అయిపోయింది. చివరికి నా దగ్గరికి వచ్చింది సంతకం పెట్టడానికి. అదే ఒకవేళ నేను ఇండియన్ ప్రెసిడెంట్ అనుకోండమ్మా, దాన్ని సైన్ చేయొచ్చు లేదా రిటర్న్ పంపించవచ్చు. అయితే సైన్ చేయొచ్చు లేదా? గట్టిగా అయితే సైన్ చేయొచ్చు లేదా? కానీ ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ని ఏం చేయాలి? నేను సచ్చినట్టు సంతకం పెట్టాలి. ఒకవేళ సంతకం పెట్టలేదనుకోండి, మీరు ఏమంటారు? నీకేమైనా బుద్ధున్నాయా సార్? ఆ రోజు మనం అందరం కలిపే కదా తయారు చేసినాం. అయ్యాలు ఏం చేసినావు నువ్వు చెప్పాలి కదా. మరి అయ్యాలు లేని తీయాలి ఎందుకొచ్చింది అంటారా లేదా? కాబట్టి ఏం చేయొద్దు అంతే. ఇంకా మీకు అర్థమైంది అంతే కదమ్మా? రైట్. అంటే క్వాలిఫైడ్ వీటో పవర్ అంటే ఏంటి? పార్లమెంట్ నుంచి ఏదైనా బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఏం చేయాలి? ఖచ్చితంగా సంతకం చేయాలి. అర్థమైందా? మరి మనకుందా? ఎందుకంటే రిటర్న్ పంపించచ్చు అన్నాం కదా, కాబట్టి మనకి లేదు. క్లారిటీ వచ్చింది కదమ్మా? నెక్స్ట్ వన్ ఏమన్నాం? పాకెట్ వీటో. ఏం వీటో? గడిగా ఆల్రెడీ ఒక ఆయన వాడుకున్నాడని చెప్పాం కదా, నాని జైల్ సింగ్. ఇప్పుడు చూద్దాం అసలు పాకెట్ వీటో అంటే ఏంటో. ఇప్పుడు క్లారిటీ వస్తుంది మీకు. వాట్ ఎగ్జాక్ట్లీ పాకెట్ వీటో? అమెరికాలో పాకెట్ వీటో ఈజ్ డిఫరెంట్, ఇండియాలో పాకెట్ వీటో ఈజ్ డిఫరెంట్. వాట్ ఈజ్ పాకెట్ వీటో ఇన్ అమెరికా? వాట్ ఈజ్ పాకెట్ వీటో ఇన్ ఇండియా? ఒకసారి చూద్దాం. అమెరికాలో పాకెట్ వీటో అంటే ఏంటంటే, ఏదైనా ఒక బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చిందమ్మా, ఏదైనా ఒక బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చింది. దీన్ని పాస్ చేయడానికి 6 months ఉంది టైం. 6 నెలల లోపల పాస్ చేయాలి. కానీ 6 daysలో పాస్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ పాకెట్ వీటో. 6 నెలలు చేయాల్సింది 6 రోజులు చేసి పడేశారు. ఏమనాలి దాన్ని? ఎక్కడా? నాట్ ఇన్ ఇండియా. ఎక్కడా? కమ్ టు ద ఇండియా. ఏదైనా ఒక బిల్లు పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చింది. ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు? ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు? అయితే పాస్ చేయొచ్చు లేదా పంపించచ్చు. 2 చేయలే, హోల్డ్ చేసి పెట్టుకున్నాడు. రిటర్ను పంపించలే, సైను చేయలే, హోల్డ్ చేసి పెట్టుకున్నాడు. దాన్ని పాకెట్ వీటో అంటారు ఇండియాలో. అర్థమైందమ్మా? గట్టిగా ఏమనాలి దాన్ని? ఇండియాలో ఎవరు వాడారం దీన్ని? గట్టిగా జ్ఞాని జైల్ సింగ్. గట్టిగా జ్ఞాని. గట్టిగా జ్ఞాని. ఎందుకు వాడారంటే
1984లో పోస్టల్ రీఫార్మ్స్ బిల్ ఆయన కాడికి వచ్చింది. ఏ రీఫార్మ్స్ అమ్మా? పోస్టల్ రీఫార్మ్స్ బిల్ ఈయన కాడికి వచ్చింది. ఎవరి దగ్గరికి? గట్టిగా ఎవరి దగ్గరికి? ఏం బిల్ వచ్చింది? పోస్టల్ రీఫార్మ్స్ బిల్ ఈయన దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? రైట్. అదే టైంలో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. ఇందిరాగాంధీ చనిపోయింది. ఆ తర్వాత ఈయన సైన్ చేయలే. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అడగలే. స్టిల్ పాస్ కాలే. 84లో ఇంట్రడ్యూస్ చేసిన బిల్లు 40 ఏళ్ళు అయింది, ఇప్పటికి కూడా పాస్ కాలే. పోస్టల్ బిల్. దాన్ని ఏమంటాం మనం? పాకెట్ వీటో. గట్టిగా ఫైనల్గా ఎన్ని వీటో పవర్స్ ఉన్నాయి? ఏమేమి ఉన్నాయమ్మా? అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, క్వాలిఫైడ్ వీటో, పాకెట్ వీటో. ఎన్ని వీటో పవర్స్ ఉన్నాయి? గట్టిగా ఏమేమి ఉన్నాయి? అబ్సల్యూట్, సస్పెన్సివ్, క్వాలిఫైడ్. మరి మన ఇండియన్ ప్రెసిడెంట్కి లేని వీటో పవర్ ఏది? గట్టిగా ఎవరికి ఉంది? వాట్ ఈస్ అబ్సల్యూట్ వీటో పవర్? ఇఫ్ ఎనీ బిల్ సెంట్ టు ద ప్రెసిడెంట్ ఫ్రమ్ ద పార్లమెంట్, ఏం చేయాలా? If the government changed, if the new government requested to pass the bill, it can pass. Otherwise, it cannot. అట్లాంటి బిల్స్ని మనం ఏమనాలమా? గట్టిగా వాట్ ఈస్ సస్పెన్సివ్ వీటో పవర్? ఇఫ్ ఎనీ బిల్ సెంట్ టు ద ప్రెసిడెంట్ ఫ్రమ్ పార్లమెంట్, he is able to sign or return to the parliament. Again, it is returned to the president from parliament within the 14 days he must be. అర్థమైందమ్మా? నెక్స్ట్ క్వాలిఫైడ్ వీటో. ఏమన్నాం? ఇఫ్ ఎనీ బిల్ సెంట్ టు ద ప్రెసిడెంట్ ఫ్రమ్ పార్లమెంట్, he must pass. He doesn't have any rights to send back again to the parliament. What is pocket veto? Yeah. So if any bill sent from parliament to president, it should not pass, it should not return. Holded by president is called ఏమనాలమ్మా? గట్టిగా చలో. ఇందులో మనకి లేని వీటో పవర్ ఏమన్నా? గట్టిగా ఎస్. నెక్స్ట్ ఏమన్నామంటే ఆర్డినెన్స్ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమన్నా? అకార్డింగ్ టు ఆర్టికల్ 123. గుర్తొచ్చిందా? 123 పార్లమెంట్లో లాస్ట్ ఆర్టికల్ 123 కదమ్మా. 79 to 123, 124 to 151 సుప్రీంకోర్టు అన్నాం. పార్లమెంట్లో లాస్ట్ ఆర్టికల్ ఇదే కదా. ఏమన్నాం? 123. ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? ఆర్డినెన్స్ని ఇష్యూ చేస్తాడు. వాట్ ఈజ్ ఆర్డినెన్స్ ఎగ్జాక్ట్లీ చూద్దాం ఒకసారి. జనరల్గా ఒక బిల్ ఉంది, ఎవరు తయారు చేస్తారమ్మా? కౌన్సిల్ ఆఫ్, గట్టిగా కౌన్సిల్ ఆఫ్ తయారు చేస్తారు. ఈ బిల్లును ఎక్కడికి పంపిస్తారు? లోక్సభకి. లోక్సభకి ఈ నుంచి ఎక్కడికి వస్తుంది? ప్రెసిడెంట్ సైన్ చేశాక ఏమైంది? చట్టం అయింది. జనరల్గా ఒక బిల్ పాస్ అవ్వాలంటే దిస్ ఈజ్ వాట్ ద ప్రొసీజర్. ఎస్ సార్ నో? అట్లా కాకుండా ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లేరు, కానీ ఇమ్మీడియట్గా ఒక బిల్లు కావాలి. అప్పుడు ఏం చేయాలి? ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? ఆ బిల్లుని పాస్ చేస్తాడు. దాన్నే మనం ఏమంటాం? ఆర్డినెన్స్. గట్టిగా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిల్ అండ్ ఆర్డినెన్స్? బిల్ ప్రిపేర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇట్ మస్ట్ బి పాస్ ఇన్ లోక్సభ అండ్ తర్వాత ఎవరు సైన్ చేయాలి? వాట్ ఈస్ ద ఆర్డినెన్స్? డైరెక్ట్లీ ఇష్యూడ్ బై ద when there is no parliament. Is it right or not? దీని వ్యాలిడిటీ ఎంత అంటే 6 months 6 weeks ఆర్ 7.5 months ఆర్ 2 days. దేని వ్యాలిడిటీ? గట్టిగా అంటే ఒక్కసారి ఆర్డినెన్స్ ప్రెసిడెంట్ ఇష్యూ చేశాడు అంటే అది ఇన్ని రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ వ్యాలిడిటీ అయిపోయింది, అప్పటికి ఇంకా కంటిన్యూ అవ్వాలి, అప్పటికి గవర్నమెంట్ ఫామ్ కాలే,
మళ్ళీ కొత్త ఆర్డినెన్స్ని తీసుకొస్తారు. అర్థమైందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, 6 months 6 weeks టైము, 3 months తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయింది. అప్పుడు ఈ ఆర్డినెన్స్ చట్టంగా మారాలి, ఏం చేయాలి? మళ్ళీ లోక్సభ రాజ్యసభలో పెట్టి పాస్ చేసి ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకెళ్ళి సైన్ చేయించాలి. అర్థమైందమ్మా నేను చెప్పింది? నేను చెప్పిన మాట మీకు అర్థమైంది కదా? 6 months యాక్చువల్గా వ్యాలిడిటీ, 6 months 6 weeks, కానీ 3 నెలలకి కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇది చట్టంగా మారాలి. ఎట్లా మారాలి? మళ్ళీ లోక్సభ రాజ్యసభలో పాస్ చేసి ఆర్డినెన్స్ పాస్ చేయాలి. క్వశ్చన్ అడుగుతారు రేపు ఎగ్జామినేషన్లో, ఆర్డినెన్స్ ఇష్యూడ్ బై, గట్టిగా, వాట్ ఈస్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఆర్డినెన్స్? Six months 6 weeks or 7.5 months or triple 2 days, right? ఇన్ని డేస్ వ్యాలిడిటీ. ఏది గట్టిగా, ఏది? మరి ప్రెసిడెంట్ ఎవరిని అపాయింట్ చేస్తాడు, ఎవరిని నామినేట్ చేస్తాడు, ఎవరు అపాయింట్ చేస్తాడు ప్రెసిడెంట్? చూద్దాం. అకార్డింగ్ టు ఆర్టికల్ 75, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎవరినమ్మా? గట్టిగా, ప్రైమ్ మినిస్టర్ అండ్ ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని? ఎవరిని? గట్టిగా, ఎవరిని? ప్రైమ్ మినిస్టర్ అండ్, గట్టిగా, ప్రైమ్ మినిస్టర్ అండ్, ప్రైమ్ మినిస్టర్ అండ్ ఏ ఆర్టికల్? ఏ ఆర్టికల్? ఏ ఆర్టికల్? 76. గట్టిగా, అటార్నీ, గట్టిగా 76 ఏమన్నా? గట్టిగా, ఎవరిని? అటార్నీ, అటార్నీ, ఆర్టికల్ 148, కాగ్ చైర్మన్ అండ్ మెంబర్స్. ఎవరిని? ఏ ఆర్టికల్ అమ్మా? 75 ఏమన్నాం? ప్రైమ్ మినిస్టర్ అండ్ 76 ఏమన్నాం? 148 ఏమన్నాం? కాగ్ చైర్మన్ అండ్ కౌన్సిల్ ఆఫ్, కాగ్ చైర్మన్ అండ్ మెంబర్స్. అకార్డింగ్ టు ఆర్టికల్ 155, గవర్నర్స్. గట్టిగా, ఎవరిని? స్టేట్ గవర్నర్స్ని కూడా నామినేట్ చేస్తాడు ఎవరైనా. ఏ ఆర్టికల్? గట్టిగా, ఏ ఆర్టికల్? ఎవరిని? ఏ ఆర్టికల్ అమ్మా? 150, 150 ఎవరిని? ఎవరైనా, రైట్. 75, 76, 148, 155, 239 లెఫ్టినెంట్ గవర్నర్స్. ఏ గవర్నర్స్ అమ్మా? ఏ ఆర్టికల్? 75, 76, 148, 155, 239, 124 సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అండ్ జస్టిస్. ఎవరిని? సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ని మరియు జస్టిస్లు. ఏ ఆర్టికల్ అమ్మా? అర్థమైంది? నేనేమన్నా? అర్థమైంది? 2, 1, 4 + 2 + 1. అర్థమైందమ్మా? 217 హైకోర్ట్ జస్టిస్ అండ్ చీఫ్ జస్టిస్. అర్థమైందా? 124 అయితే గట్టిగా, హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అయితే ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్. ఏమన్నా? ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్. గట్టిగా, ఎలక్షన్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్. ఆర్టికల్ 338A, ఆర్టికల్ 338 ఎస్సీ కమిషన్. ఏ కమిషన్? గట్టిగా, ఆర్టికల్ 338A ఎస్టీ కమిషన్. ఏ కమిషన్? ఆర్టికల్ 340 బీసీ కమిషన్. ఏ కమిషన్? ఆర్టికల్ 316 యూపీఎస్సీ చైర్మన్ అండ్ మెంబర్స్. ఏమన్నా? యూపీఎస్సీ. వీళ్ళందరినీ నియమించే బాధ్యత ఎవరిది? గట్టిగా, ఎవరిది? 75 ప్రైమ్ మినిస్టర్ అండ్ 76, 148
155, 239, 124, 217, 280, 324, 338, 338A, 340, 316. సో ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ 74(1)ని బేస్ చేసుకొని అడ్మినిస్ట్రేషన్లో సపోర్ట్ చేస్తారు. ఆల్రెడీ తెలుసు మనకి. రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి? గట్టిగా ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి? గట్టిగా చెప్పాలమ్మా. అటార్నీ జనరల్ యాన్యువల్ రిపోర్ట్ సంవత్సరానికి ఒకసారి డేటా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ప్రెసిడెంట్కి ఇవ్వాలి. కాక్ చైర్మన్ యాన్యువల్ రిపోర్ట్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? గట్టిగా గవర్నర్ వీక్లీ రిపోర్ట్ ఇవ్వాలి. వీక్లీ ఆ స్టేట్లో ఉండేటువంటి లా అండ్ ఆర్డర్ గురించి గవర్నమెంట్కి చెప్పాలి, ప్రెసిడెంట్కి చెప్పాలి. ఎవరు? గట్టిగా లెఫ్టినెంట్ గవర్నర్స్ డైలీ రిపోర్ట్ ఇవ్వాలి. డైలీ ఆ యూనియన్ టెరిటరీలో ఏం జరుగుతుందో చెప్పాలి. ఎవరికి? గట్టిగా ఎవరికి? సిజిఐ యాన్యువల్ రిపోర్ట్ ఇవ్వాలి. సంవత్సరానికి ఒకసారి డేటా సబ్మిట్ చేయాలి. ఎవరమ్మా? గట్టిగా ఎవరమ్మా? గట్టిగా ఎవరమ్మా? సంవత్సరానికి ఒకసారి డేటా సబ్మిట్ చేయాలి. అలాగే హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఏం చేయాలి? యాన్యువల్ రిపోర్ట్ని సబ్మిట్. గట్టిగా మరి ఫినాన్స్ కమిషన్ యాన్యువల్ రిపోర్ట్ ఇవ్వాలి. ఏం రిపోర్ట్ ఇవ్వాలి? ఎలక్షన్ కమిషన్ ఎవరికి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం మీద ఎవరికి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేనటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్. గట్టిగా వీళ్ళందరూ కూడా ఏ రిపోర్ట్ ఇవ్వాలి? గట్టిగా ఫైనల్గా 75 ప్రైమ్ మినిస్టర్ అండ్ 76 గట్టిగా 76 ఏమన్నా 124 ఆర్టికల్ 217 148 గట్టిగా 148 ఏమన్నా ఆర్టికల్ 280 గట్టిగా ఆర్టికల్ 324 గట్టిగా ఆర్టికల్ 239 లెఫ్టినెంట్ గవర్నర్స్ ఎవరైనా ఏ ఆర్టికల్? ఏ గవర్నర్స్? గట్టిగా ఏ గవర్నర్స్? లెఫ్టినెంట్ 338A 340 గట్టిగా 340 ఏమన్నా బీసీ కమిషన్. అర్థమైందమ్మా? రైట్. ఇవన్నీ కూడా మొత్తం మీద రిపోర్ట్ ఇవ్వాల్సిన అక్కర్లేని వాళ్ళు ఎవరు? గడియబాల. రైట్. ఇవి ప్రెసిడెంట్కి ఉండేటువంటి మొత్తం మీద పవర్స్ అమ్మా. క్లియర్ రైట్? ఇంకా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడదాం. ఏం ప్రొవిజన్స్ అన్నా? గట్టిగా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏ పార్ట్లో చెప్పారమ్మా? గట్టిగా ఏ పార్ట్లో? ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360. ఎన్ని టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్? గట్టిగా హౌ మెనీ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్? ఏమేమి ఉన్నాయి? 52, 56, 60. ఇది నేషనల్ ఎమర్జెన్సీ. ఏమన్నామమ్మా? గట్టిగా ఏమన్నామమ్మా? ఇది స్టేట్ ఎమర్జెన్సీ. ఏమన్నా? ఇది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఏమన్నా? సో హౌ మెనీ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్? ఏమేమి ఉన్నాయమ్మా? నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, 352, 356, 360. ఎన్ని టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్? రైట్. ఒకసారి ఒక్కొక్క ఎమర్జెన్సీ గురించి మాట్లాడదాం. నెంబర్ 1 ఏమన్నాం? గట్టిగా ఏం ఎమర్జెన్సీ? ఏ ఆర్టికల్? గట్టిగా నేషనల్ ఎమర్జెన్సీ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. నెంబర్ 1 ఇంటర్నల్ ఎమర్జెన్సీ. ఏం ఎమర్జెన్సీ? నెంబర్ 2 ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ. ఏమన్నా? ఎన్ని టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయమ్మా? ఏమేమున్నాయి? ఇంటర్నల్ ఎమర్జెన్సీ, ఫస్ట్ వన్
ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడు. వాట్ ఎగ్జాక్ట్లీ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అంటే, ఎక్కడైనా దేశంలో అలగేషన్స్ జరుగుతున్నాయి, లైక్ వార్ జరుగుతుంది, వేరే ఒక దేశంతో యుద్ధం జరుగుతుంది, లేదు వేరే దేశం నుంచి రెఫ్యూజీస్ మన దేశానికి తరలి వచ్చారు, అట్లాంటి సందర్భంలో ఎమర్జెన్సీ విధిస్తారు. ఏమంటాం దాన్ని? గట్టి చెప్పాలా? ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ. ఏమనాలమా? మరి ప్రెసిడెంట్ డైరెక్ట్ ఆర్టికల్ 352 ప్రకారం ఎమర్జెన్సీ విధిస్తాడా? ప్రొసీజర్ ఏమైనా ఉంటుందా? ప్రొసీజర్ ఉంటుంది. ఏంటి ప్రొసీజర్? ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలిపి పార్లమెంట్లో ఎమర్జెన్సీ బిల్లుని పెట్టాలి. అర్థమైందమ్మా? గట్టిగా పార్లమెంట్లో ఏం చేయాలి? ఈ బిల్లు 1 month లోపల పార్లమెంట్లో పాస్ కావాలి. ఎన్ని మంత్స్ లోపల? 1 month లోపల పార్లమెంట్లో పాస్ కావాలి. అప్పుడు ఏం చేయొచ్చు? ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయొచ్చు. ఈ ఎమర్జెన్సీ ఎంతకాలం విధించవచ్చు? 6 months. గట్టిగా ఎన్ని మంత్స్ అమ్మా? గట్టిగా ఎంత మంత్స్ అమ్మా? 6 monthsకి ఒకసారి చొప్పున ఎక్స్టెండ్ చేస్తూ ఎంత కాలమైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. దెర్ ఇస్ నో లిమిట్. ఏ బిల్ అమ్మా? ఏం ఎమర్జెన్సీ అమ్మా? గట్టిగా వాట్ ఈస్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ? దెర్ ఇస్ నో వ్యాలిడిటీ. ఎంతకాలమైనా ఎక్స్టెండ్ చేయొచ్చు, కానీ 6 monthsకి ఒకసారి ఏం చేయాలి? ఎక్స్టెండ్ చేయాలి. అంటే మళ్ళీ 6 monthsకి ఒకసారి పార్లమెంట్లో పెట్టి దాన్ని పాస్ చేసి ఎక్స్టెండ్ చేయాలి. ఏ ఒక్కసారైనా పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ కాకపోతే ఎమర్జెన్సీ క్యాన్సిల్, మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. మరి ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రెసిడెంట్కి పవర్స్ ఉంటాయి. అప్పుడు ప్రెసిడెంట్ ఏమవుతాడు? డిఫెక్టివ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అవుతాడు. అర్థమైందమ్మా? అప్పటి వరకు ప్రెసిడెంట్ ఎవరు? నామినల్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. కానీ ఎమర్జెన్సీ విధించినప్పుడు గట్టిగా ఇప్పటి వరకు విధించారా సార్? ఎస్, 1962లో ఒకసారి విధించారు, 1971లో ఒకసారి విధించారు. 1962లో ఎవరితో యుద్ధం కారణంగా? 1971లో గట్టిగా 1971లో గట్టిగా 1962లో ఎవరు మన ప్రెసిడెంట్? నీలం సర్వేపల్లి. గట్టిగా ఎవరండి? సెకండ్ టైం ఎవరు? వివి. సెకండ్ టైం ఎవరు? ఫస్ట్ టైం ఎవరు? ఎన్నిసార్లు విధించారు? 62లో ఎవరితో యుద్ధం? 71లో ఎవరితో యుద్ధం? దీనివల్ల ఏం చేశాం? ఏ ఎమర్జెన్సీ? ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ. ఏం ఎమర్జెన్సీ? గట్టిగా ఏం ఎమర్జెన్సీ? ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ. క్లియర్ కదమ్మా? ఇది ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ. మరి ఈ బిల్లుని ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పార్లమెంట్లో పెట్టాలి. ఎన్ని మంత్స్లో దాన్ని పాస్ చేయాలి? గట్టిగా పాస్ అయినాక ఎమర్జెన్సీ ఎంతకాలం ఎక్స్టెండ్ చేయొచ్చు? అట్లా 6 months చొప్పున ఎంతకాలం వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు? నో లిమిట్, ఎంతకాలం వరకైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. మరి ఇంటర్నల్ ఎమర్జెన్సీ, దేశంలో అలిగేషన్స్ వచ్చినప్పుడు, దేశంలో ల్యాండ్ ఆర్డర్ దెబ్బతిన్నప్పుడు, అప్పుడు ఏం చేస్తాం మనం? ఎమర్జెన్సీని విధిస్తాం. విధించామా ఇండియాలో? ఎప్పుడమ్మా? 75. గట్టిగా 75 ఎమర్జెన్సీ విధించాం మనం. ఏ ఇయర్లో? 75. గట్టిగా 75 విధించాం మనం. ఏం ఎమర్జెన్సీ? ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించాం మనం. ఏ ఇయర్లో? 75. గట్టిగా 75. ఏ ఎమర్జెన్సీ 75, 76లో ఎందుకు వచ్చింది సార్ అంటే, ఇందిరాగాంధీ రాయ్బరేలీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేసింది ఎలక్షన్స్. ఆమెకి ఆపోజిట్గా రామ్లాల్ మాధవ్ అనేటువంటి వ్యక్తి పోటీ చేశాడు. ఇందిరాగాంధీ ఎలక్షన్స్లో గెలిచింది. ఆమెకి ఆపోజిట్గా పోటీ చేసినటువంటి వ్యక్తి కోర్టుకు వెళ్ళిండు. ఏమని? ఇందిరాగాంధీ ఎలక్షన్స్లో ఫ్రాడ్ చేసి గెలిచింది అని చెప్పి కోర్టుకు వెళ్ళిండు. అలహాబాద్ హైకోర్టు తీర్పు ఏమని చెప్పింది అంటే, ఎస్, ఇందిరాగాంధీ నిజంగానే ఎలక్షన్స్లో ఫ్రాడ్ చేసింది,
ఈమె ఎన్నిక చెల్లదు అని చెప్పి తీర్పిచ్చారు. దేశంలో అభిమానులంతా ఆమె ఎన్నిక చెల్లదు, ప్రధానమంత్రిగా రిజైన్ చేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి తీర్పిచ్చారు. దేశంలో అభిమానులంతా అల్లకల్లోలం విధ్వంసం చేశారు. అప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది. ఏం ఎమర్జెన్సీ? గట్టిగా ప్రాడియస్ గెలిస్తే కోర్టు తీర్పు చెప్తే కూడా వైలెన్సే. అర్థమైందమ్మా? కాబట్టి ఏం ఎమర్జెన్సీ అన్నా? అప్పుడు ఎవరున్నారు ప్రెసిడెంట్గా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎవరున్నారన్నా? అంటే ఇప్పటి వరకు ఇండియాలో ఎన్నిసార్లు ఎమర్జెన్సీ వచ్చింది? ఎప్పుడెప్పుడు వచ్చిందమ్మా? 1971 థర్డ్ టైం, 1975 రైట్, 65లో ఎవరితో యుద్ధం? గట్టిగా ఎవరితో యుద్ధం? 71లో ఎవరితో యుద్ధం? ఇక్కడ ఏం ఎమర్జెన్సీ? ఈ రెండు ఏం ఎమర్జెన్సీ? సో ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బిల్ని ఎన్ని మంత్స్ లోపల పాస్ చేయాలి? గట్టిగా దాన్ని ఎంతకాలం ఎక్స్టెండ్ చేయొచ్చు? అట్లా ఎంతకాలం ఎక్స్టెండ్ చేయొచ్చు? ఒకవేళ ఎత్తేయాలంటే 6 months లోపల ఖచ్చితంగా ఏం చేయాలి? బిల్ని పాస్ చేయాలి, బిల్ ఆపేయాలి. అర్థమైందమ్మా? ఇది ఓవరాల్గా మనకి ఏం ఎమర్జెన్సీ. గట్టిగా తర్వాత ఏమన్నాం? స్టేట్ ఎమర్జెన్సీ. ఏమన్నా? అకార్డింగ్ టు ఆర్టికల్ 350, గట్టిగా అకార్డింగ్ టు ఆర్టికల్ 350 ఏం ఎమర్జెన్సీ అన్నాం? స్టేట్ ఎమర్జెన్సీ. ఏమన్నా? స్టేట్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయొచ్చు. వాట్ అబౌట్ ది స్టేట్ ఎమర్జెన్సీ? స్టేట్లో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదమ్మా. స్టేట్లో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది, అలగేషన్స్ వచ్చాయి, ఎమర్జెన్సీ విధిస్తారు. ఇక్కడ గవర్నమెంట్ క్యాన్సిల్ అవుతున్నట్టు స్టేట్ సీఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గవర్నర్కి ఒక లెటర్ ఇవ్వాలి. గవర్నర్ ప్రెసిడెంట్గా చెప్పాలి. అప్పుడు ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేస్తారు. అర్థమైంది కదమ్మా? డైరెక్ట్ ఇంపోజ్ చేయరు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్ ఏం చేయాలి? గవర్నర్కి లెటర్ ఇవ్వాలి, గవర్నమెంట్ మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పి. అప్పుడు ఆయన ఏం చేయాలి? ప్రెసిడెంట్కి ఇవ్వాలి. అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేయాలి? ఎమర్జెన్సీని విధించాలి. అంతే కదమ్మా? ఏం విధించాలన్నా? ఎమర్జెన్సీ విధించాలి. అప్పుడు ఆయన క్లారిటీ వచ్చింది. నో ప్రాబ్లం, మాట్లాడతలేరు ఎవరు? గట్టిగా రైట్. ఇప్పుడు ఈ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేసినప్పుడు స్టేట్ గవర్నర్ డిఫెక్టో హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అవుతాడు. టైగర్కి టైం వస్తుంది అంటాం మనం, అట్లా గవర్నర్కి టైం వస్తుంది ఎమర్జెన్సీ విధించినట్టు. అర్థమైందమ్మా? మరి ఎమర్జెన్సీని మనం ఎంతకాలం వరకు విధించవచ్చు? 6 monthsకి ఒకసారి ఎక్స్టెండ్ చేస్తూ 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 మ్యాక్సిమం 3 years వరకు విధించవచ్చు. ఎంతవరకు? గట్టిగా వాట్ ఈస్ ద మ్యాక్సిమం టర్మ్ ఆఫ్ స్టేట్ ఎమర్జెన్సీ? గట్టిగా ఒకవేళ 3 years లోపల ఎమర్జెన్సీ క్యాన్సిల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలి? ఆ బిల్లు ఫెయిల్ అవ్వాలి. అర్థమైందమ్మా? ఇది ఏమన్నా మనం? గట్టిగా ఏం ఎమర్జెన్సీ? స్టేట్ ఎమర్జెన్సీ. ఏం ఎమర్జెన్సీ? ఇండియాలోనే ఫస్ట్ టైం ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసిన స్టేట్ పంజాబ్. ఏ స్టేట్ అమ్మా? ఏ ఇయర్లో? చూడండి, 1950లో కాన్స్టిట్యూషన్ వచ్చింది, 51లో ఎమర్జెన్సీ వచ్చింది. ఎంత ఫాస్ట్ ఉంటాం చూడండి మనం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? 50లో కాన్స్టిట్యూషన్ వచ్చింది, 51లో ఎమర్జెన్సీ వచ్చింది. ఎక్కడ? గట్టిగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇండియాలో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినటువంటి స్టేట్ ఏది అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉత్తరప్రదేశ్. ఏ స్టేట్ అమ్మా? గట్టిగా ఏ స్టేట్ అమ్మా? మరి జనాభా ఎక్కువనే, ఎమర్జెన్సీ కూడా ఎక్కువనే. ఎక్కడ? గట్టిగా మరి ఇండియాలో లాంగెస్ట్ టర్మ్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసిన స్టేట్ ఏదంటే పంజాబ్. ఏ స్టేట్ అమ్మా? ఫస్ట్ పంజాబే, లాంగెస్ట్ టర్మ్ పంజాబ్. ఫస్ట్ పంజాబే. మరి 2 times ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినటువంటి స్టేట్ ఒకటే మంత్లో కర్ణాటక స్టేట్. ఏ స్టేట్ అన్నా? కర్ణాటక స్టేట్లో ఒకటే మంత్లో 2 సార్లు ఎమర్జెన్సీ వచ్చింది. ఏ స్టేట్లో? ఒకటే మంత్లో ఎన్నిసార్లు వచ్చింది? ఏ స్టేట్లో? కర్ణాటక స్టేట్లో ఒకటే మంత్లో 2 సార్లు ఎమర్జెన్సీ వచ్చింది. అర్థమైందమ్మా? మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎమర్జెన్సీని ఎన్నిసార్లు ఇంపోజ్ చేశారు?
1953లో ఒకసారి ఇంపోజ్ చేశారు. అవాళ మన సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు ఎమర్జెన్సీ ఇంపోజ్ చేస్తే ప్రకాశం పంతులు పదవి పోయింది. రెండోసారి 1973లో ఇంపోజ్ చేశారు. అవాళ మన సీఎం పివి నరసింహారావు పదవి పోయింది. 2014లో మూడోసారి కిరణ్ కుమార్ రెడ్డి రిజైన్ చేసిండు. కిరణ్ కుమార్ రెడ్డి రిజైన్ చేస్తే ఎమర్జెన్సీ వచ్చింది. 1953, 1973, 2004. 53-73లో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేస్తే సీఎం పదవి పోయింది. మూడోసారి సీఎం రిజైన్ చేస్తే ఎమర్జెన్సీ వచ్చింది. డిఫరెన్స్ అర్థమైందమ్మా? 2 సార్లు ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు సీఎం పదవి పోయింది. మూడోసారి ఏమైంది? సీఎం రిజైన్ చేస్తేనే ఎమర్జెన్సీ వచ్చింది. క్లారిటీ వచ్చింది కదా? ఇది ఓవరాల్గా మనకి స్టేట్లో ఉండేటువంటి ఎమర్జెన్సీస్. ఇప్పటి వరకు ఎమర్జెన్సీ ఇంపోజ్ అయినటువంటి స్టేట్ ఏది? ఒకటి తెలంగాణ స్టేట్లో ఎమర్జెన్సీ రాలే, ఇంకొకటి ఛత్తీస్గఢ్. ఏ స్టేట్ అన్నా గట్టిగా? తెలంగాణలో ఎమర్జెన్సీ రాలేదు, సేమ్ టైం ఛత్తీస్గఢ్లో కూడా ఇప్పటివరకు ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయలేదు. ఇప్పటివరకు ఇండియాలో ఎమర్జెన్సీ ఇంపోజ్ అయినటువంటి స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? గట్టిగా? 2 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయమ్మా? ఒకటి తెలంగాణ, 2 రైట్. అయితే ప్రెసిడెంట్ పార్లమెంట్ను ఉద్దేశించి ఏ సందర్భాల్లో మాట్లాడతాడు? ఇన్ విచ్ కేసెస్ ప్రెసిడెంట్ ఈజ్ గోయింగ్ టు స్పీక్ ఇన్ పార్లమెంట్? ఏ సందర్భంగా మాట్లాడతాడు? నెంబర్ 1, ఫస్ట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ని బేస్ చేసుకొని మాట్లాడతాడు. దేన్ని బేస్ చేసుకొని? ఎట్టి చెప్పాలా? దేన్ని బేస్ చేసుకొని? ఫస్ట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ని బేస్ చేసుకొని మాట్లాడతారు. మీరంతా కొత్తగా ఎంపీలు రకరకాల కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలిచి ఇక్కడికి వచ్చారు. అప్పుడు నేను మాట్లాడాలి మిమ్మల్ని ఉద్దేశించి. ఏమని? అరే బాబు, మీరు బయట ఏం చేసినా కూడా ఇక్కడ మంచిగా ఉండాలి పద్ధతిగా. బయట మీరు షర్ట్లు ఇప్పుకొని కొట్టుకున్నా కూడా ఇక్కడ ఇట్లా చేయొద్దు. మీరంతా ఎంపీలు, ఇప్పుడు ఒక డిగ్నిటీ ఉండాలి, దాన్ని కాపాడాలి ఉద్దేశించి మాట్లాడాలి. అర్థమైందమ్మా? ఇది ఫస్ట్ టైం. సెకండ్, బడ్జెట్ని ఉద్దేశించి మాట్లాడతాడు. ప్రతిసారి బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, దానికంటే ముందు రోజు మాట్లాడతాడు మన ఎవరైనా ప్రెసిడెంట్. అంటే గవర్నమెంట్ చేసినటువంటి అచీవ్మెంట్స్ అన్నిటి కూడా చెప్తాడు అనమాట. థర్డ్ టైం ఎప్పుడు మాట్లాడతాడంటే జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ని బేస్ చేసుకొని మాట్లాడతాడు. దేన్ని బేస్ చేసుకొని? గట్టిగా? ఏదైనా ఒక బిల్లు పార్లమెంట్కి వచ్చిందమ్మా, లోక్సభ రాజ్యసభలో రెండిట్లో దానికి క్లాష్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ తోటి జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ని కండక్ట్ చేస్తారు. ఏం కండక్ట్ చేస్తారు? జాయింట్ సెషన్ ఆఫ్ ది అంటే అందరినీ ఒకటే హాల్లో కూర్చోబెట్టి దాని గురించి డిస్కస్ చేస్తారన్నమాట. ఏమనాలి దాన్ని? జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్. గట్టిగా ఏమనాలమ్మా? జాయింట్ సెషన్ ఆఫ్ ది. మరి ఇప్పటి వరకు ఇండియాలో ఎప్పుడైనా జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ జరిగిందా? ఎస్, ఫస్ట్ టైం 1961లో జరిగింది. అప్పుడు యాంటీ డౌరీ యాక్ట్ అనేటువంటి బిల్లు పాస్ అయింది. వరకట్న నిషేధ బిల్లు పాస్ అయింది. కట్నం ఇవ్వడం నేరమే, ఇచ్చినవాడు ఎంత నేరమో తీసుకున్న వాడికి అంతకంటే ఎక్కువ నేరం. కట్నం ఇవ్వడం కానీ కట్నం తీసుకోవడం కానీ నేరం. అంతేనా కదమ్మా? కానీ ఇవాళ రేపు సమాజంలో పరిస్థితులు మారిపోయినాయి. ఏమైనా సారంటే, ఒక ఆయన కట్నం లేకుండా ఆదర్శంగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. 1,00,000 ఎంక్వైరీలు ఉంటాయి వాని మీద. ఆదర్శంగా చేసుకుందాం అనుకుంటే కూడా 1,00,000 ఎంక్వైరీలు ఉంటాయి వాని మీద. ఎందుకు అట్లా చేసుకుందాం అనుకుంటుండే? ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇంకేమన్నానా? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అవునా కదమ్మా? ఇవాళ తల్లిదండ్రుల సైకాలజీ ఏమైందంటే, ఆడపిల్ల పుట్టింది అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలా? కట్నానికి డబ్బులు దాచిపెట్టాలా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంతేగాని బిడ్డని మనం ఏ స్థాయిలో చదివిద్దామనే ఆలోచన ఏ తల్లిదండ్రులకి లేదు. ఏముంది ఆలోచన? ఎట్లా ఈరోజు మనం కట్నం ఇవ్వాలి, ఎంత కట్నం ఇవ్వాలి, బంగారం ఎంత పెట్టాలి,
ఫ్లాట్లు ఏం కొనియాలి, ఆస్తులు ఏం కొనియాలి, ఇదే ముచ్చట ఉంది. కాబట్టి ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ రెండు కూడా గట్టిగా మాట్లాడతలేరు ఎవరు. కట్నం అనేసరికి ఎవడు మాట్లాడతలేడు. రైట్, చలో ఏమన్నా రెండు కూడా నేరం. రెండు 1978లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ పాస్ అయింది. ఏం పాస్ అయిందమ్మా గట్టి చెప్పాలా? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ పాస్ అయింది. వాట్ ఎగ్జాక్ట్లీ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్? ఇవాళ చాలా మంది బ్యాంకుల్ని ఎగ్గొట్టి వేరే దేశాలకు పారిపోతున్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, కొటారి ఇట్లాంటి వాళ్ళంతా కూడా బ్యాంకుల్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, మన చేతిలో ఏం లేదు. వేరే దేశానికి వెళ్ళి అరెస్ట్ చేసే సామర్థ్యం కూడా లేదు. అందుకోసమే 2018లో దీనికి అమెండ్మెంట్ చేసి ఎవరైతే ఇక్కడ బ్యాంకుల్ని ఎగ్గొట్టి వేరే దేశాలకి పారిపోయినరో వాళ్ళ ఆస్తుల్ని ఇక్కడ రికవరీ చేయొచ్చు. మంచి ఆలోచన కదా? నీరవ్ మోడీ ఆస్తులన్నింటినీ కూడా రికవరీ చేస్తున్నారు ఇప్పుడు. కొటారి ఆస్తులన్నీ కూడా రికవరీ చేస్తున్నారు ఇప్పుడు. విజయ్ మాల్యా ఆస్తులన్నీ రికవరీ చేస్తున్నారు ఇప్పుడు. అది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఏ ఇయర్లో వచ్చిందమ్మా గట్టి చెప్పాలా? 2001లో పోటా యాక్ట్ వచ్చింది. ఏం యాక్ట్ వచ్చిందన్నా? టెర్రరిజంని బ్యాన్ చేయడం కోసం వచ్చినటువంటి యాక్ట్ పోటా యాక్ట్. అంటే ఇప్పటివరకు జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ ఎన్ని టైమ్స్ జరిగింది గట్టి చెప్పాలా? ఎప్పుడెప్పుడు జరిగింది? 1961, 1978, 2001. ఎన్ని టైమ్స్ జరిగిందమ్మా? 1961లో ఏం పాస్ అయింది? 1978లో ఏం పాస్ అయింది? 2001లో ఏం పాస్ అయింది? మొత్తం మీద ఎన్ని బిల్స్ పాస్ అయినాయి? ఈ 3 సెషన్స్కి అటెండ్ అయిన ఒకే ఒక పర్సన్ అటల్ బిహారీ వాజ్పేయి. ఏం పేరమ్మా? సో ఓన్లీ మెంబర్ హూ అటెండెడ్ ఫర్ దీస్ 3 సెషన్స్ ఎవరైనా? అటల్ బిహారీ. గట్టిగా అటల్ బిహారీ. ఎస్. ఫైనల్గా ప్రెసిడెంట్ ఎన్ని టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్ని ఇంపోజ్ చేయొచ్చమ్మా గట్టి చెప్పాలా? ఏమేమి ఎమర్జెన్సీస్? నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఏమేమి ఆర్టికల్స్? (352, 356, 360). ఎన్ని టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్? ఇప్పుడు 352 ప్రకారం ఏం ఎమర్జెన్సీ గట్టిగా? రైట్. నేషనల్ ఎమర్జెన్సీ ఎన్ని టైప్స్ అమ్మా? ఏమేమి ఉన్నాయి? ఇంటర్నల్ ఎమర్జెన్సీ. రైట్. ఒకవేళ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. ఎన్ని రోజుల లోపల పాస్ అవ్వాలి? పాస్ అయ్యాక ఎమర్జెన్సీ వస్తుంది. ఆ ఎమర్జెన్సీని ఎంతకాలం ఎక్స్టెండ్ చేయొచ్చు? అట్లా 6 monthsకి ఒకసారి పొడిగించుకుంటూ ఎంతకాలం వరకు గట్టి చెప్పాలా? నో లిమిట్. ఎంత కాలమైనా ఎక్స్టెండ్ చేయొచ్చు, అంతే కదమ్మా? ఎంత కాలం వరకైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. దేన్ని గట్టిగా? దేన్ని? నేషనల్. గట్టిగా దేన్ని? నేషనల్ ఎమర్జెన్సీ. ఒక క్లారిటీ వచ్చింది, నో ప్రాబ్లం, అంతే కదమ్మా? రైట్. ఇప్పుడు ఇండియాలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు? ఎప్పుడెప్పుడు? 19 ఎవరితో వారేసింది? ఆ రోజు మన ప్రెసిడెంట్. రైట్. సెకండ్ టైం ఎప్పుడు వచ్చింది? ఆ రోజు మన ప్రెసిడెంట్. గట్టిగా ఇప్పటివరకు ఎన్నిసార్లు ఇంపోజ్ చేశాం? ఇంటర్నల్ ఎమర్జెన్సీ గట్టిగా ఎవరి హయాంలో? ఇందిరాగాంధీ ఏమో ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఎవరు? ప్రకృతి. ఫస్ట్ టైం స్టేట్ ఎమర్జెన్సీ ఎప్పుడు వచ్చింది? 19 ఎక్కడ? లాంగెస్ట్ టర్మ్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసింది గట్టిగా
ఒకే మంత్లో 2 టైమ్స్ అయితే ఇప్పటివరకు ఎమర్జెన్సీ ఇంపోజ్ అయిన స్టేట్ ఏది? తెలంగాణ. తెలంగాణ స్టేట్లో స్టేట్ ఎమర్జెన్సీ మ్యాక్సిమం ఎంతకాలం? స్టేట్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు డిఫెక్టివ్ హెడ్ ఎవరు? డిఫెక్టివ్ హెడ్ ఎవరమ్మా? రైట్. నెక్స్ట్ 356 ఏమన్నా 356 అంటే ఫైనాన్షియల్, సారీ 360 ఏమన్నా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఏం ఎమర్జెన్సీ? ఇప్పటి వరకు ఇండియాలో ఇంపోజ్ చేయనటువంటి ఒకే ఒక ఎమర్జెన్సీ ఏది అంటే ఏంటి సార్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే అట్లీస్ట్ అందులో ఉండే ఎంప్లాయీస్కి శాలరీస్ కూడా ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఉంటే ఇలాంటి ఎమర్జెన్సీ ఇంపోజ్ చేస్తారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఎమర్జెన్సీ? గట్టి చెప్పాలా? ఎస్, ఇప్పటి వరకు విధించలేదు. ఇప్పటి వరకు ఇంపోజ్ అయినటువంటి ఎమర్జెన్సీ ఏం ఎమర్జెన్సీ? గట్టి చెప్పాలా? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఏమన్నా మరి ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తాడు ప్రెసిడెంట్ ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని? 120. గట్టిగా 120. గట్టిగా 120. రైట్. ఆర్డినెన్స్ యొక్క వాలిడిటీ ఎంత? గట్టిగా 6 months ఆర్ దేని వాలిడిటీ? గట్టిగా దేని వాలిడిటీ? గట్టిగా ఆర్డినెన్స్ యొక్క వాలిడిటీ. రైట్. మరి ఆర్డినెన్స్ని ఇష్యూ చేయాలి అంటే గవర్నమెంట్ ఉండాలా అక్కర్లేదా? అక్కర్లేదు కదా, గవర్నమెంట్ ఇయ్యందే కదా ఆర్డినెన్స్. ఎస్ ఆర్ నో? మరి ఇండియాలో ఆర్టికల్ 124ని బేస్ చేసుకొని ఎవరిని అపాయింట్ చేస్తారు? 124 సుప్రీంకోర్టు. 217 గట్టిగా 280 ఆర్టికల్ 75 ప్రైమ్ మినిస్టర్. 76 ఆర్టికల్ 324 380 380 380 ఆర్టికల్ 280 గట్టిగా ఫైనాన్స్ కమిషన్. రైట్. నెక్స్ట్ 338A 340 316 గట్టిగా రైట్. యూపీఎస్సి మెంబర్స్ అండ్ చైర్మన్. రైట్. మరి ఇండియాలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇప్పటివరకు ఎన్నిసార్లు విధించారు? ఏ ఆర్టికల్ ప్రకారం విధిస్తారు? ఇంకా ఆర్టికల్ 72ని బేస్ చేసుకొని అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్? గట్టిగా ప్రెసిడెంట్ హ్యాస్ పార్డన్ పవర్స్. ఏ పవర్స్ ఉన్నాయి? గట్టిగా వాట్ అబౌట్ దిస్ పార్డన్ పవర్స్? ఒకటి పార్డన్. ఏమన్నా? గట్టిగా పార్డన్ అన్నాం. నెక్స్ట్ కమ్యుటేషన్. ఏమన్నా? నెక్స్ట్ రెమేషన్. ఏమన్నా? నెక్స్ట్ రెస్పైట్. ఏమన్నా? నెక్స్ట్ రెప్రీవ్. ఏమన్నా? ఏమేమున్నాయి? పార్డన్, కమ్యుటేషన్, రెమేషన్, రెస్పైట్, రెప్రీవ్. ఏమన్నా? రెప్రీవ్. ఏమేమున్నాయి? పార్డన్, కమ్యుటేషన్, రెమేషన్, రెస్పైట్, రెప్రీవ్. ఏంటివి ఇవి? క్షమాభిక్ష అధికారాలు, పార్డన్ పవర్స్ అంటాం మనం. ఏమనాలా? ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని ఏమేమున్నాయి? పార్డన్, కమ్యుటేషన్, రెమేషన్, రెస్పైట్, రెప్రీవ్. ఒక్కొక్కటి చూద్దాం. పార్డన్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక ప్రిజనర్కి హ్యాంగింగ్ పనిష్మెంట్ వేశారు, ఉరిశిక్ష వేశారు. ఎవరైనా ఒకరికి ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష వేసిన వాళ్ళకి క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం ప్రెసిడెంట్కి ఉందా? గట్టిగా చెప్పాలా? షూర్ ఉంది, పెట్టచ్చు.
క్షమాభిక్ష ఇవ్వచ్చు. ఎట్లా ఇవ్వచ్చు చూద్దాం ఒకసారి. ఎలా ఇవ్వచ్చు అంటే ఫస్ట్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ప్రొసీజర్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో శ్రీలక్ష్మి అనే ఒక ఎంసీఏ అమ్మాయిని మనోహర్ అనేటువంటి దుర్మార్గుడు విజయవాడలో అత్యంత కిరాతకంగా క్లాస్ రూమ్లో నరికి చంపేసింది. క్లాస్ రూమ్లో నరికి చంపేసింది. కోర్టు వాడికి ఉరిశిక్ష వేసింది. వాళ్ళ తల్లిదండ్రులు 72ని బేస్ చేసుకొని పార్డన్ పవర్స్కి రిక్వెస్ట్ చేసుకున్నారు. రద్దు చేశారు, ఉరిశిక్ష రద్దు చేశారు. మరి దీనికి ప్రొసీజర్ ఏంటి అంటే, మనోహర్ అనే పర్సన్ ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ రిక్వెస్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా పిల్లగాడికి ఇట్లా ఉరిశిక్ష పడ్డదండి, మా ఓడి ఇట్లా ఉన్మాదిగా ఉన్నాడు, ఉరిశిక్ష పడింది, దయచేసి రద్దు చేయించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి చెప్తుంది. ఎవరికి చెప్తుందమ్మా? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి చెప్తుంది. సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రెసిడెంట్ ఆఫీస్లో ఇంటిమేట్ చేస్తారు. ఎవరికి? ప్రెసిడెంట్ ఆఫీస్. అప్పుడు ప్రెసిడెంట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దట్ ఈస్ వాట్ ద యునానిమస్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. డైరెక్ట్ బై ప్రెసిడెంట్ ఎండు ముద్దలు కూర్చొని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ తీసుకొని మా ఓడికి క్షమాభిక్ష పెట్టండి అని ఆయన అడుగు కాదు. అది ఇంత పెద్ద కథ ఉంటుంది. ఇందులో ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా కూడా పార్డన్ పవర్ని యూటిలైజ్ చేసుకోవడానికి లేదు. అర్థమైందా నేను చెప్పిన మాట? ఫస్ట్ కన్సర్న్ గవర్నమెంట్కి చెప్పాలి. ఆ గవర్నమెంట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? హోమ్ అఫైర్స్కి వెళ్ళాలి. ఆ నుంచి ఎవరికి పంపించాలి? ప్రెసిడెంట్ ఆఫీస్కి పంపించాలి. ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఎవరికి చెప్పాలి? ప్రెసిడెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ని ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు. ఎందుకు మీరు క్షమాభిక్ష పెట్టాలనుకుంటున్నారు, ఇతని పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. ప్రాపర్గా వీళ్ళు చెప్పగలగాలి దాన్ని. అప్పుడు ఆయన ప్రెసిడెంట్ క్షమాభిక్ష పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. మరి సాధారణంగా అయితే పెడతాడా సార్? కొన్ని సందర్భాల్లో ఇస్తారు కానీ కొన్ని సందర్భాలు ఇవ్వరు. మనోహర్కి ఇచ్చారు. నిర్భయ కేసు ఉంది కదమ్మా, నిర్భయ కేసు ఉంది కదా. నిర్భయ కేసులో 6 సార్లు క్షమాభిక్షకు అప్లై చేసుకున్నారు. ఈ మంత్ ఎండింగ్కి హ్యాంగింగ్ పనిష్మెంట్ ఉంటుంది, పనిష్మెంట్కి అప్లై చేసుకుంటారు, పర్మిషన్కి అప్లై చేసుకుంటారు. ఏంటంటే ఒకసారి క్షమాభిక్షకి అప్లై చేసుకున్న తర్వాత ప్రెసిడెంట్ డెసిషన్ వచ్చేంత వరకు వాళ్ళని హ్యాంగ్ చేయొద్దు. అందుకనే వచ్చే నెలలో ఉంది అనుకోండి, ఈలోపు అప్లై చేసుకునేది. అట్లా 6 సార్లు చేసారు. చివరికి ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పుడు ఇక చాలా అప్లై చేసిన కాడికి వేసి పడి ఎంతకాలం చూస్తారు ఇంకా అన్నారు. వేసేసి అర్థమైందమ్మా? అంటే ఎవరికైనా ఉరిశిక్ష పడుతుంది అనుకున్నప్పుడు ఆపాలి అంటే అప్లై చేసుకొని పెట్టుకుంటారు అనమాట వాళ్ళు. వన్స్ అప్లై చేసుకున్న కాపీని జైలర్కి ప్రొడ్యూస్ చేస్తే ఆయన ఆపాల్సిందే అది వచ్చే వరకు. అట్లుంటుంది ఇక్కడ. ఇది ఏ పవర్? ఎటు చెప్పాలా? పార్డన్. ఏమన్నా? పార్డన్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. గట్టిగా. నెక్స్ట్ ఏమన్నాం సార్ అంటే కమ్యుటేషన్. ఏమన్నా? మరి ఏమన్నాం సార్ కమ్యుటేషన్ అంటే, ఎవరికైనా ఒక ప్రిజనర్ కేసినటువంటి పనిష్మెంట్ని ఇంకో శిక్షగా మార్చొచ్చు. అర్థమైందా నేను చెప్పింది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి లైఫ్ టైం జైలేశారు, దాన్ని ఇంకో శిక్షగా మార్చొచ్చు. యావజ్జీవ కారాగార శిక్షని ఇంకో శిక్షగా మార్చొచ్చు. మార్చేటువంటి రైట్ ఉంటుంది. అర్థమైందమ్మా? దేన్ని బేస్ చేసుకొని? గట్టిగా. నెక్స్ట్ రెమేషన్. ప్రెసిడెంట్ ఒక ప్రిజనర్ కేసినటువంటి పనిష్మెంట్ టైంని తగ్గించవచ్చు, డిక్రీజ్ చేయొచ్చు.
పనిష్మెంట్ టైమ్ ఈజ్ ఏబుల్ టు డిక్రీజ్ బై ద ప్రెసిడెంట్ అకార్డింగ్ టు రమేష్. అప్పుడప్పుడు జైళ్ళలో సత్ప్రవర్తన అనే పేరుతో రిలీజ్ చేస్తూ ఉంటారు. విన్నర్ ఎవడన్నా? సత్ప్రవర్తన పేరుతో రిలీజ్ చేస్తారు. దీన్ని బేస్ చేసుకునే, అర్థమైందా? దీన్ని బేస్ చేసుకొని రిలీజ్ చేస్తారు. మొన్న 75 years అయిన సందర్భంగా 60 years పైన ఉన్నటువంటి ఖైదీలందరినీ రిలీజ్ చేయండి అని చెప్పింది ప్రభుత్వం. ముసలిలో అయిపోయి 60 ఏళ్ళ నుంచి జైల్లోనే ఉన్నారు, ఇక వీళ్ళని వదిలేయండి 60 ఏళ్ళకి ఇంకేం నేరాలు చేస్తారు వదిలేయండి అని పంపించేశారు. అర్థమైందమ్మా? ఏమన్నాం దాన్ని? గట్టిగా ఏమన్నాం దాన్ని? నెక్స్ట్ ఏమన్నామంటే రెస్పైట్. గట్టిగా, ఎవరైనా ఒక ప్రిజనర్కి ఒక పనిష్మెంట్ వేసినప్పుడు, వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆపేయమని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉమెన్కి ఉరిశిక్ష వేశారు. ఆమెకు ఉరిశిక్ష వేసినప్పుడు తను ప్రెగ్నెంట్, అప్పుడు ఆపమని చెప్పొచ్చు. జవాన్ మూవీ ఆపమని చెప్పొచ్చు. ఎప్పటి వరకు ఆపమని చెప్పచ్చు? డెలివరీ అయిపోయి 6 months వరకు ఆపమని చెప్పచ్చు. 6 months వరకు లాక్టింగ్ పీరియడ్, పాలిచ్చేటువంటి సమయం, ఆపచ్చు. 6 months తర్వాత ఉరేసేయడం. అర్థమైందమ్మా? ఇట్లా ఎవరికైనా జరిగిందా సార్? జరిగింది. సినిమాలో కాకుండా బయట జరిగిందా? ఎస్. ఉత్తరప్రదేశ్లో ఫాతిమా ఆయిషా బేగం సంథింగ్ ఒక ఆమె ఉంటుంది. ఆమెకి ఫస్ట్ ఉమెన్ హ్యాంగింగ్ పనిష్మెంట్ వేసిన ఆమె, ఉరిశిక్ష వేసిన ఫస్ట్ ఉమెన్ ఆమె. ఏం చేసింది సార్ నేరం అంటే, ఆమెకి ఒక భర్త, 3 పిల్లలు ఉన్నారు. ఆమె చెడు అలవాట్లకి బానిసైపోయి, ఇక నేను మీకు చెప్పడం అర్థమైపోయింది, ఇక నేను అంతకంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బానిసైపోయి వాళ్ళ భర్తని పిల్లల్ని తగలబెట్టేసింది అత్యంత కిరాతకంగా. ఆమెకి ఉరిశిక్ష చేశారు. ఫస్ట్ లేడీ ఆమెనే. అర్థమైందమ్మా? అప్పీల్ చేసుకుందామే, ఇంకెంతమంది తగలబెడతావమ్మా నువ్వు అని. లేదు, ఇచ్చే ముచ్చట లేదు, వేసి పడేసింది. అర్థమైందమ్మా? అట్లా రెస్పైట్. ఏమన్నా? రెస్పైట్. అర్థమైందమ్మా? అలాగే ఇంకా ఎవరికి ఇవ్వచ్చు అంటే, ఎవరైనా సరే లైఫ్ టైం డిసీజ్ తోటి సఫర్ అవుతున్నారు, వాళ్ళకు కూడా ఆపేయచ్చు. ఎందుకంటే వాడే పోతాడు కొద్ది రోజులైతే, మనకెందుకు ఆ పాపం, వల్ల ఆపేసేయచ్చు. ఇది కూడా ఏమన్నామంటే రెస్పైట్. లాస్ట్ వన్ రెప్రీవ్ అంటే ఏమన్నాం సార్ అంటే, ఏమంటున్నాం సార్ అంటే, కొన్నిసార్లు ఏదైనా ఒక పనిష్మెంట్ వేసినప్పుడు ఆ పనిష్మెంట్ని టెంపరీగా ఆపేయచ్చు. మేము ప్రూవ్ చేసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికీ తెలుసు అనుకుంటున్న అఫ్జల్ గురు అనేటువంటి ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు. వీళ్ళలో ఎప్పుడు కాశ్మీరీ అతను అఫ్జల్ గురు అనేటువంటి టెర్రరిస్ట్ ఉన్నాడు. ఈయన 2003లో పార్లమెంట్ మీద అటాక్ చేసిండు. ఆడిడ కాదు, పార్లమెంట్ మీద అటాక్ చేసిండు. యాక్చువల్గా 2001లో చేసిండు, దొరకలే. మళ్ళీ 3లో చేసిండు, దొరికిండు, ఉరిశిక్ష చేసిండు. ఆయన అప్పీల్ చేసుకున్నాడు ప్రెసిడెంట్కి, సార్ నేను ఈ నేరం చేయలేదు, నేను ప్రూవ్ చేసుకుంటా మైసెల్ఫ్, నాకు కొంత టైం ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగిండు. అడిగిన తర్వాత టైం ఇచ్చింది. 2003లో దొరికితే 2013 వరకు టైం ఇచ్చింది. 10 ఏళ్ల కాలం, చాలా టైం ఇచ్చింది. 10 ఏళ్ళు టైం ఇచ్చిండ్రు, ప్రూవ్ చేసుకోలే, వేసి పడేసారు. ఆపరేషన్ 3 స్టార్ అనే పేరుతో వేసి పడేసారు అంతే. ఏమన్నాం? అఫ్జల్ గురు. అట్లాగే కసబ్ అనే టెర్రరిస్ట్, ముంబై గుర్తుంది కదా,
ఇండియాలో హ్యాంగ్ చేసినటువంటి ఫస్ట్ ఫారినర్ ఎవరు అంటే కసబే. ఇండియాలో హ్యాంగ్ చేసిన ఫస్ట్ ఫారినర్ ఎవరైనా కసబ్. అర్థమైందమ్మా? అట్లా ప్రెసిడెంట్కి ఏముంటాయి? పార్డన్ పవర్స్. ఏమేమున్నాయమ్మా? పార్డన్, కమ్యుటేషన్, రెమిషన్, రెస్పైట్, reprieve. These are called what? Pardon powers. According to which article? ఏ ఆర్టికల్? ఇంకా ప్రెసిడెంట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఏ ఫోర్సెస్ కి? ఆర్మ్డ్ ఫోర్సెస్ కి కూడా హెడ్ గా ఉంటాడు ఈయన. ఎవరైనా గట్టిగా. ఏ ఫోర్సెస్ కి? ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే నేవీ, డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, వీటన్నిటికీ హెడ్ గా ఉంటాడు ఈయన. ఎవరైనా ప్రెసిడెంట్. అర్థమైందమ్మా? ఇది ఓవరాల్గా మనకి ప్రెసిడెంట్ని బేస్ చేసుకోండి. ఇంత కథ ఉంటుంది. ప్రెసిడెంట్ అంటే మామూలు ముచ్చట కాదు. బికాస్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. అర్థమైందమ్మా? రైట్. ఒక్కసారి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్లు ప్రెసిడెంట్ మీద చూద్దాం. మరి ఎంతవరకు మీరు ఆన్సర్ చేస్తారు? హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా? ఎవరమ్మా? అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ presidents are able to took advices from Supreme Court? ఏమన్నా? What is the maximum term of state emergency? What is the procedure for national emergency? బిల్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? గట్టిగా చేయాలి. ఎన్ని రోజుల లోపల పాస్ అవ్వాలి? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడే ఎమర్జెన్సీ వస్తుంది. ఎంతకాలం వరకు? 6 months వరకు. ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలంటే ఎంతకాలమైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. దెర్ ఇస్ నో పర్టికులర్ లిమిట్. అంతేగా? రైట్. ఇంకో క్వశ్చన్. ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ మేక్స్ అడ్మినిస్ట్రేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్? 74. గట్టిగా 74. ఏ ఆర్టికల్? 74. ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ మేక్స్ అడ్మినిస్ట్రేషన్. ఏ ఆర్టికల్ అన్నా? గట్టిగా 74. క్లారిటీ వచ్చింది. నెక్స్ట్. హౌ మెనీ టైమ్స్ ప్రెసిడెంట్ ఈస్ గోయింగ్ టు డెలివర్ ఈ స్పీచ్ రిగార్డింగ్ ద పార్లమెంట్? ఎప్పుడెప్పుడు? నెంబర్ 1 ఏమన్నా? ఫస్ట్ సెషన్ ఆఫ్ ది. ఓకే. నెంబర్ 2? బడ్జెట్. నెంబర్ 3? హౌ మెనీ టైమ్స్ జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ హెల్డ్ ఇన్ ఇండియా? ఎప్పుడెప్పుడమ్మా? 1961, 1970, 2000, 2000, 2001, 2001, 2. అది 1లో వచ్చింది, 2లో పాస్ అయింది. మరి 2002లో పాస్ అయిన బిల్ ఏంది? 1978. ఏమన్నా? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఏమన్నా? 1971. గట్టిగా 1971. 61, సారీ 71 కాదు, 1961. యాంటీ డౌరీ యాక్ట్. ఏమన్నా? యాంటీ డౌరీ యాక్ట్. ఏమన్నా? యాంటీ డౌరీ యాక్ట్. రైట్. నెక్స్ట్. ఇండియాలో 3 జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్కి అటెండ్ అయినటువంటి పర్సన్ ఎవరు? అటల్ బిహారీ. జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ ని కండక్ట్ చేయమని చెప్పేది ప్రెసిడెంట్, కానీ దానికి చైర్మన్ ఎవరంటే స్పీకర్, లోక్సభ స్పీకర్. ఏ స్పీకర్ అమ్మా? దేనికి? జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్. ఇండియాలో పాకెట్ వీటోని యూటిలైజ్ చేసుకున్నటువంటి ప్రెసిడెంట్ జ్ఞాని. ఏ బిల్ విషయంలో? పోస్టల్ సర్వీస్ బిల్ ఆర్ పోస్టల్ రిఫార్మ్స్ బిల్. ఏ బిల్ అన్నా? ఇండియన్ ప్రెసిడెంట్కి లేని ఎమర్జెన్సీ ప్రొవిజన్ ఏంటి? గట్టిగా. క్వాలిఫైడ్ వీటో ఇండియన్ ప్రెసిడెంట్కి లేదు కదమ్మా. ఇప్పటి వరకు ఇండియన్ ప్రెసిడెంట్ యూటిలైజ్ చేసుకోండి ఏంటి? అబ్సల్యూట్ వీటో. అబ్సల్యూట్. వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ సస్పెన్సివ్ వీటో?
ప్రొసీజర్ ఆఫ్ సస్పెన్సివ్ వీటో. ఫస్ట్ ఏం చేయాలి? బిల్లుని పాస్ చేసి ప్రెసిడెంట్ దగ్గరికి పంపించాలి. మళ్ళీ ప్రెసిడెంట్ ఏం చేయాలి? పార్లమెంట్కి రిటర్న్ పంపించాలి. మళ్ళీ ఏం చేయాలి? పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్కి వెళ్ళాలి. దాన్ని ఏం చేయాలి? 14 days లోపల కంపల్సరీ చేయాలి. మనకుందా? ఉందే ఇది కదా, రైట్. మరి ఏ దేశ అధ్యక్షుడికి ఉంది? ఫ్రాన్స్. ఏ దేశ అధ్యక్షుడికి ఉంది? ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడికి ఉంది. మనకుందా? ఎస్, ఉంది కదమ్మా, రైట్. మరి క్వాలిఫైడ్ వీటో పవర్ ఏ దేశ అధ్యక్షుడికి ఉంటుంది? అబ్సల్యూట్ వీటో పవర్ ఏ దేశ అధ్యక్షుడికి ఉంటుంది? గట్టిగా, ఏ దేశ అధ్యక్షుడికి? అర్థమైంది కదమ్మా, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. వైస్ ప్రెసిడెంట్. ఏమన్నా? రైట్. వైస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ విచ్ ఆర్టికల్ టు విచ్ ఆర్టికల్? గట్టి చెప్పాలా? 63 to సేమ్ ప్రెసిడెంట్ ఎట్లనో వైస్ ప్రెసిడెంట్ ఎట్లనే, కంపారిజన్ అంతే. ఆర్టికల్ 52 గట్టి చెప్పాలా? ఇండియా హ్యాస్ he is the article 63. India has one vice president, he is the second person of it. అర్థమైందమ్మా? 53 గట్టిగా 64 పవర్స్ ఉండవు ఆయనకి. ఈయనకేం పవర్స్ ఉండవు. ఏంటి? ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఏంటమ్మా? గట్టిగా, ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ఎవరైనా రాజ్యసభకి చైర్మన్ గా ఉంటాడు. వాట్ ఈస్ ద సాలరీ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్? దెర్ ఈస్ నో సాలరీ ఫర్ వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్కి శాలరీ లేదు. సార్ మరి ఫ్రీగా పని చేస్తాడా? వైస్ ప్రెసిడెంట్గా ఆయన చేసే పని ఏం లేదు ఇండియాలో. రాజ్యసభలో అందరి బాధలు విన్నందుకు శాలరీ ఇస్తారు. రాజ్యసభలో అందరి బాధలు విన్నందుకు శాలరీ ఇస్తారు, కానీ వైస్ ప్రెసిడెంట్కి ఇయ్యరు. వాట్ ఈస్ ద సాలరీ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అంటే నో సాలరీ. ఈస్ టేకింగ్ ఈ డ్రాన్ ఈస్ సాలరీ 4 lakhs యాజ్ ఏ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభకి చైర్మన్ గా ఉన్నందుకు ఆయనకి శాలరీ వస్తుంది. ఎంత? గట్టిగా, ఏ ఆర్టికల్? ఇంకా ఈయన సెంట్రల్ యూనివర్సిటీస్కి ఛాన్సలర్గా ఉంటాడు. ఏ యూనివర్సిటీస్కి? ఎవరైనా ఏ యూనివర్సిటీస్కి? ఫస్ట్ వన్ ఏమన్నాం? ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్. ఇంకా ఏమన్నా మనం? 54 ఎలక్షన్. గట్టిగా, దెన్ 65 ఇంకా ఉంది. ఇంకుంది నా గురించి. ఏమంటున్నాం? హీ అపాయింట్స్ యాజ్ యాక్టింగ్ ప్రెసిడెంట్. ఏమన్నా? యాక్టింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తాడు. ఎప్పుడు? వెన్ ద ఆఫీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఈస్ వెకేట్. ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫీస్ ఖాళీ అవుతుందో ఈయన ఏమవుతాడు? గట్టిగా, ఎవరైనా? గట్టిగా, రైట్. వైస్ ప్రెసిడెంట్ అవుతాడు. అప్పుడు మీనకి ప్రెసిడెంట్ శాలరీ ఇస్తారా, వైస్ ప్రెసిడెంట్ శాలరీ ఇస్తారా? గట్టిగా, యాక్టింగ్ చేసినా కూడా ప్రెసిడెంట్ శాలరీ. అర్థమైందా? కాబట్టి ప్రెసిడెంట్ శాలరీ ఇస్తారు. నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉందమ్మా. ఒకవేళ ప్రెసిడెంట్ రిజైన్ చేయాలి అంటే రెసిగ్నేషన్ ఎవరికి ఇవ్వాలి? షూర్, పక్కా, షూర్. ఎవరికి ఇంటిమేట్ చేయాలి? లోక్సభ స్పీకర్కి ఇంటిమేట్ చేయాలి. ఎవరికి ఈ రెసిగ్నేషన్ ఇవ్వాలి? గట్టిగా, వైస్ ప్రెసిడెంట్కి అయితే రెసిగ్నేషన్ ఇవ్వాలి, కానీ ఎవరికి ఇంటిమేట్ చేయాలి? గట్టిగా, ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేయాలంటే ఎవరికి ఇవ్వాలి? గట్టిగా, ఎవరికి ఇంటిమేట్ చేయాలి?
డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభకి ఇంటిమేట్ చేయాలి. ఎవరికి ఇంటిమేట్ చేయాలి? ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేయాలి, ప్రెసిడెంట్ లేడు, ఎవరికి ఇవ్వాలి? బుర్ర వాడాలి. ఊకనే గొర్రెలు చెప్పినట్టు చెప్పద్దు. నేనేమన్నా, వైస్ ప్రెసిడెంట్ రెసిగ్నేషన్ ఇవ్వాలి, ప్రెసిడెంట్ లేడు, ఎవరికి ఇవ్వాలి? అసలు వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ ఉంటుందమ్మా అప్పుడు? ఎందుకంటే ప్రెసిడెంట్ లేడు అన్నా నేను, అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంటేగా. అర్థమైందా? ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతాడు ఎగ్జామ్లా. అన్ని పనికిమాల క్వశ్చన్లే ఉంటాయి దాంట్లో. వాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, వెన్ వైస్ ప్రెసిడెంట్ వాంట్ టు రిజైన్ దెర్ ఇస్ నో ప్రెసిడెంట్, ఇట్లాంటి పనికిమాల క్వశ్చన్లు అని అడుగుతాడు ఎగ్జామినేషన్లో. అర్థమైందమ్మా? కాబట్టి అప్పుడు ఆప్షనే లేదు, దెర్ ఇస్ నో ఛాన్స్. ఐ రైట్ ఆర్ నాట్? ఎస్. ఇది మొత్తం మీద యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉంటాడు. ఒకవేళ ప్రెసిడెంట్ లైఫ్ టైం డిసీజ్తో సఫర్ అవుతున్నా, ప్రెసిడెంట్ విదేశీ పర్యటనలో లాంగ్ టర్మ్ ఉన్నా, అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు? యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉండొచ్చు. తర్వాత 55 ఏమన్నాం పద్ధతి ఏందన్నాం కదా, ఎలక్షన్ ప్రొసీజర్ అన్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాం సార్ అంటే ఎలక్షన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. ఏమన్నా మరి ఇంతకీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ని ఎవరు కండక్ట్ చేస్తారు? గట్టిగా మరి ఇందులో ఎవరుంటారు మెంబర్స్గా? ఎలక్టోరల్ కాలేజ్. గట్టిగా ఎవరుంటారమ్మా? హూ ఆర్ ద మెంబర్స్ ఇన్ ఎలక్టోరల్ కాలేజ్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్? ఇంతకు ముందు పార్లమెంట్ గురించి చెప్పినాం కదమ్మా. పార్లమెంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? లోక్సభ నుంచి ఎంతమంది, రాజ్యసభ నుంచి ఎంతమంది, అసెంబ్లీస్ నుంచి ఎంతమంది? గట్టిగా ఇంక్లూడింగ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. ఇక్కడ నామినేట్ లేదు, ఇక్కడ నామినేట్ లేదు, ఇక్కడ నామినేట్ లేదు, రైట్? ఇంక్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్ ఇన్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఎవరి ఎలక్షన్స్ లో? ఈవెన్ నామినేటెడ్ మెంబర్స్ ఆల్సో గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎవరి ఎలక్షన్స్ అమ్మా? వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ఎవరు కూడా పార్టిసిపేట్ చేస్తారు? నామినేటెడ్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. దేంట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? ఇంక్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. దేంట్లో? గట్టిగా రైట్. సేమ్ ప్రొసీజర్ ఈజ్ సేమ్, మళ్ళీ అంతే ఉంటుంది. సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్, సింగిల్ ఓట్ ట్రాన్స్ఫర్ మెథడ్, రైట్? ఇంకా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మెథడ్, ప్రొపోర్షనల్ మెథడ్, సేమ్. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఫర్ ద ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, రైట్? మరి ప్రొసీజర్ ఏంటి? సేమ్. ఇంతకుముందు ఏమన్నా మనం, ఎమ్మెల్యేలంతా కూడా కన్సర్న్ అసెంబ్లీలో ఓటేస్తారు, ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో ఓటేస్తారు. ఎమ్మెల్యేలకి బ్యాలెట్ పేపర్ ఏముంటుందమ్మా? ఎంపీలకైతే పింక్ కలర్ బ్యాలెట్ పేపర్, ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో, ఎంపీలంతా ఓటేస్తారు. సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, రైట్? నెక్స్ట్ ఏమన్నాం? 56. గట్టిగా 67 టెన్యూర్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్? గట్టిగా 5 years. రాజ్యసభకి చైర్మన్ కాబట్టి 6 years అని చెప్పొద్దు. ఈయన పదవి 5 సంవత్సరాలే. అర్థమైందా? వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్? గట్టిగా 5 years. ఎన్ని ఇయర్స్ అమ్మా? గట్టిగా ఎన్ని ఇయర్స్ అమ్మా? గట్టిగా ఎన్ని ఇయర్స్ అమ్మా? మరి ఎప్పుడు పదవి ఖాళీ అయింది? ఒకటి పోతే, వెన్ హీ పాసెస్ అవే. సెకండ్ వన్ రిజైన్ చేస్తే. థర్డ్ వన్ లైఫ్ టైం డిసీజ్తో సఫర్ అయితే. ఫోర్త్ వన్ ఇంపీచ్మెంట్కి ఎఫెక్ట్ అయితే. ఇన్ దీస్ 4 cases the office of the vice president is going to be vacate. ఇది మొత్తం మీద ఆయనకి. మరి ఒక పర్సన్, నెక్స్ట్ ఏమన్నాం? 68. ఒక పర్సన్ వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వాలి అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి? సేమ్, ఎవ్రీథింగ్ లైక్ ప్రెసిడెంట్ ఎక్సెప్ట్ ఇంతకుముందు ప్రెసిడెంట్కి ఎంతమంది సపోర్ట్ చేయాలి?
ఇప్పుడు ఈయనకి 25 మెంబర్స్ సపోర్ట్ చేస్తే చాలు. ఎంతమంది సపోర్ట్ చేయాలి గట్టిగా? ప్రెసిడెంట్కి అయితే ఈయనకైతే సరిపోతుంది. అర్థమైందమ్మా? మరి ఒక పర్సన్ ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిసార్లు ఎలెక్ట్ అవ్వచ్చు? దెర్ ఈస్ నో లిమిట్. ఏమన్నా? దెర్ ఈస్ నో లిమిట్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. బట్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ Sarvepalli Radhakrishnan introduced a tradition. A person must be elected only for 2 times. Because this is a second position, we must give this opportunity for more people. అందుకనే ఒక పర్సన్ ఎన్నిసార్ల కంటే ఎక్కువ ఎన్నిక కావద్దు? 2 times. గట్టిగా కంటే ఎక్కువ కావద్దు ఎన్నిక. అర్థమైందమ్మా? రైట్. ఇక నెక్స్ట్ ఏమన్నామంటే వైస్ ప్రెసిడెంట్ యొక్క ఓత్ అండ్ అఫర్మేషన్. ఏ ఆర్టికల్? 69. గట్టిగా మరి వాట్ ఈస్ 69? ఓత్ అండ్ అఫర్మేషన్. ఎవరు చేయిస్తారు? ఎవరు చేయిస్తారు? ప్రెసిడెంట్. ఎవరు చేయిస్తారు? ఒకవేళ ప్రెసిడెంట్ లేడు, అంతే కదా, ఈయనే కదా ప్రెసిడెంట్. ఎస్ ఆర్ నో? కాబట్టి దిస్ ఈజ్ వాట్ ద ప్రాసెస్. అర్థమైందమ్మా? రైట్. నెక్స్ట్ వన్ ఏమన్నామంటే 70 ఇంపీచ్మెంట్ ప్రొసీజర్. ఇంపీచ్మెంట్ అనద్దు, నో కాన్ఫిడెన్స్ అనాలి, లేదా సస్పెన్షన్ అనాలి, డిజాల్వ్ అనాలి. ఏమనాలి? ఒకవేళ మనం ఈయనని డిజాల్వ్ చేయాలి అంటే ఏం చేయాలంటే 14 days ముందు ఇంటిమేట్ చేయాలి. సేమ్ కదా, 14 days ముందు ఇంటిమేట్ చేయాలి. ఎంతమంది సైన్ చేయాలి? గట్టిగా దీని మీద ఎంతమంది సంతకం పెట్టాలి? ఈ బిల్లును ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? ఓన్లీ ఇన్ రాజ్యసభ. అదే ప్రెసిడెంట్కి అయితే ఈధర్ లోక్సభ, బట్ ఈయనకైతే రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేసినాక ఎంతమంది సపోర్ట్ చేయాలి? అప్పుడు ఈయనేం చేయాలి? రిజైన్. ఇప్పటి వరకు అయితే అట్లాంటిది జరగలేదు. సంతోషం. అర్థమైందమ్మా? ఇది మొత్తం మీద. ఇక 71 అన్నామమ్మా. ఏంటి సార్ 71 అంటే? కాంట్రవర్సీస్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ సాల్వ్డ్ బై సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టుకి మాత్రమే అధికారం ఉంది, అథారిటీ ఉంది. ప్రెసిడెంట్కి సంబంధించి, వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి సుప్రీంకోర్టుకి మాత్రమే అధికారం ఉంది. ప్రెసిడెంట్కి సంబంధించి, వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడానికి అకార్డింగ్ టు ఆర్టికల్ 71. 72 గట్టిగా సార్ ఎందుకు సార్ వైస్ ప్రెసిడెంట్ దగ్గర పెట్టారు? ఒక్కొక్కసారి వైస్ ప్రెసిడెంట్ ఏమవుతాడు, అప్పుడు ఈయన కూడా పవర్స్ ఉండాలి కదా, అందుకని దీంట్లో పెట్టారనమాట. రైట్. 73 కామన్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ఇద్దరికి కామన్గా ఉండే అధికారాలు ఉంటాయి కదా, వాటి గురించి చెప్తాం మనం. ఏ ఆర్టికల్లో? గట్టిగా ఏ ఆర్టికల్లో? రైట్. మరి ఈయనకి యునానిమస్గా ఉండేటువంటి పవర్స్ ఏంటి అంటే, ఫస్ట్ పవర్ ఏంటి అంటే యునానిమస్గా ఉండేటువంటి పవర్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని డిజాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం, తీసేద్దాం అనుకుంటున్నాం. తీసేయచ్చా? తీసేయచ్చా? డెఫినెట్గా తీసేయచ్చు. ఆ బిల్లు లోక్సభకైనా వెళ్ళొచ్చు, రాజ్యసభకైనా వెళ్ళొచ్చు. లోక్సభకి వెళ్ళాలి అంటే దాన్ని 100 మంది సపోర్ట్ చేయాలి, 100 మంది మాకు ఇష్టమే అని చెప్పాలి. రాజ్యసభకి రావాలంటే 50 మంది మాకు ఇష్టమని చెప్పాలి. అంటే ఎక్కడికి రావడం ఈజీ? రాజ్యసభకు రావడం ఈజీ. వచ్చిన తర్వాత ఆ బిల్లు పైన డిస్కషన్ జరగాలా వద్దా? గట్టిగా దాన్ని జరిపియాల్సిన అవసరం లేకుండా ఆ బిల్లుని సస్పెండ్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది అంటే వైస్ ప్రెసిడెంట్కి ఉంటుంది. అంత గొప్పలా మీరు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని డిజాల్వ్ చేసేంత గొప్పలా మీరు? లేదు, నో డిస్కషన్, దిస్ ఈజ్ రిజాల్వ్డ్, తీసేయచ్చు. అర్థమైందమ్మా? అర్థం కాలే? ఏం లేదమ్మా, ఇప్పుడు డిజాల్వ్ చేయాలి అంటే చర్చ జరగాలి కదా, చర్చ జరగాల వద్దా? జరగాలి. చర్చ లేకుండానే డైరెక్ట్గా డిజాల్వ్ చేసేటువంటి పవర్, అంటే ఆ బిల్లుని అసలు డిస్కస్ చేయకుండా మనం అసలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తీసేయలేం అని చెప్పే పవర్ ఎవరికి ఉంటుంది? గట్టిగా ఎవరికి ఉంటుందమ్మా? వైస్ ప్రెసిడెంట్. ఎవరికి ఉంటుంది? దిస్ ఇస్ వాట్ ద అథారిటీ ఆఫ్ వాట్? వైస్ ప్రెసిడెంట్. ఎవరిది?
గట్టి చెప్పాలా? వైస్ ప్రెసిడెంట్. క్లియర్ కదమ్మా? ఇప్పుడు చూద్దాం ఇక వరుసలో ఎవరున్నారు వైస్ ప్రెసిడెంట్స్. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గట్టిగా, సెకండ్ జాకీర్ హుస్సేన్, ఏమన్నా? నెక్స్ట్ వివి గిరి, లైన్గా ముగ్గురు. తెలుసు కదా రారాజాగి పని జైలో ఫస్ట్ ముగ్గురు వరుసగా ఉన్నారు. ఎవరెవరు? సర్వేపల్లి, గట్టిగా సర్వేపల్లి. సెకండ్ వన్ ఏమన్నా? థర్డ్ వన్ ఏమన్నా? తర్వాత గోపాల స్వరూప్ పాఠక్, ఏమన్నా? పిడి జెట్టి, ఏమన్నా? జస్టిస్ హిదాయతుల్లా, ఎవరన్నా? ఈ ముగ్గురు కొత్తోళ్ళు, మళ్ళీ ముగ్గురు పాతోళ్ళు, ముగ్గురు కొత్తోళ్ళు. మళ్ళీ ఆర్ఎస్కో ఆర్ వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణ. మళ్ళీ ముగ్గురు పాతోళ్ళు, ముగ్గురు కొత్తోళ్ళు, ముగ్గురు పాతోళ్ళు, ముగ్గురు పాతోళ్ళు, ముగ్గురు కొత్తోళ్ళు. తర్వాత భైరాన్ సింగ్ షెకావత్, ఏం పేరు? ఈయన కంటే ముందు కృష్ణకాంత్, ఏమన్నా? కృష్ణకాంత్, గట్టిగా కృష్ణకాంత్. తర్వాత భైరాన్ సింగ్, తర్వాత హమీద్ అన్సారీ, ఏం పేరమ్మా? హమీద్. తర్వాత ఎం వెంకయ్య నాయుడు, గట్టిగా. మరి ప్రస్తుతం ఎవరున్నారు? జగదీప్ ధన్కర్, ఎవరున్నారమ్మా? జగదీప్ ధన్కర్. వీళ్ళు వైస్ ప్రెసిడెంట్స్. ఈజీ గుర్తుంటారు. ముగ్గురు పాతోళ్ళు, ముగ్గురు కొత్తోళ్ళు, మళ్ళీ ముగ్గురు పాతోళ్ళు, ముగ్గురు కొత్తోళ్ళు. తర్వాత మనకు తెలుసు. చలో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గట్టిగా, సర్వేపల్లి, సర్వేపల్లి, సర్వేపల్లి రాధాకృష్ణన్. సెకండ్ జాకీర్, థర్డ్ వివి, ఫోర్ గట్టిగా గోపాల స్వరూప్ పాఠక్, గోపాల స్వరూప్. తర్వాత పిడి జెట్టి, ఎవరమ్మా? తర్వాత జస్టిస్ హిదాయతుల్లా, ఏం పేరేనా? గట్టిగా జస్టిస్. నెక్స్ట్ ఆర్ ఆర్ నెక్స్ట్ శంకర్ దయాల్ శర్మ, ఏం పేరమ్మా? శంకర్ దయాల్. నెక్స్ట్ కేఆర్ నారాయణ. నెక్స్ట్ కృష్ణకాంత్, ఎవరమ్మా? నెక్స్ట్ భైరాన్ సింగ్ షెకావత్, ఏం పేరమ్మా? నెక్స్ట్ హమీద్ అన్సారీ. నెక్స్ట్ నెక్స్ట్ జగదీప్. ప్రెసిడెంట్ ఎవరున్నారు ఇందులో? ఫస్ట్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 2 times 10 years, హమీద్ అన్సారీ 2 times 10 years. ఇద్దరు ఇక్కడ 10 years కాలం పాటు చేశారు. ఇద్దరు 10 years కాలం పాటు పనిచేశారు. ఎవరెవరు? సర్వేపల్లి, ఇంకా సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇంకా ఎంతకాలం పాటు? 10 years కాలం పాటు చేశారు ఇద్దరు. ఎవరెవరమ్మా? సర్వేపల్లి రాధాకృష్ణన్. ఓన్లీ వైస్ ప్రెసిడెంట్ డైడ్ ఎట్ ఆఫీస్ కృష్ణకాంత్, ఏం పేరమ్మా? అందుకే ఆయనకు సమాధి పేరు ఉంటుంది నిగంబోధి ఘాట్. ఏమన్నా? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది టోంబ్ ఆఫ్ కృష్ణకాంత్? నిగంబోధి ఘాట్. ఏం ఘాట్ అన్నా? ఎవరి సమాధి? వైస్ ప్రెసిడెంట్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఏముండదు, ఎందుకంటే అన్నీ చేసుకోవడానికి ప్రెసిడెంట్ ఉన్నాడు. ఈయన ఉత్తగా అట్లా బండికి స్టెఫిన్ లెక్క. ఎప్పుడైనా గిల్ల పంచర్ అయితే ఈయన తీసి పెడతారు మళ్ళీ, అంతే. అంతేగాని స్టెఫిన్ అయినా. అర్థమైందమ్మా? అయితే ఈ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ని మనం ఎక్కడ తెచ్చుకున్నాం సార్ అంటే యుఎస్ఏ. ఎక్కడి నుంచి? యుఎస్ఏ తెచ్చుకున్నాం. ఏ పొజిషన్? వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ అడాప్టెడ్ ఫ్రమ్ వేర్? యుఎస్ఏ. ఏమన్నా? యుఎస్ఏ తెచ్చుకున్నాం మనం. ఏ పొజిషన్ అమ్మా? గడిగా. సో ఈయనకున్నటువంటి యునానిమస్ పవర్ ఏమన్నా? ఒకవేళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని డిజాల్వ్ చేయాలనుకుంటే ఆ బిల్లు ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? రాజ్యసభకి 50 member పర్మిషన్తో వస్తే దాన్ని ఏం చేయొచ్చు?
సస్పెండ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఆ పవర్ ఎవరికి ఉంది? గట్టిగా ఎవరికి ఉంది? వైస్ ప్రెసిడెంట్కి ఉంది. క్లారిటీ వచ్చింది? నో ప్రాబ్లం. ఇంకా రాజ్యసభకి ఏమైనా బిల్స్ వచ్చాయి, ఈక్వల్ ఓట్లు వచ్చాయి, అప్పుడు ఈయనకి క్యాస్టింగ్ ఓట్ ఉంటుందమ్మా. ఏమోట్ ఉంటుంది? క్యాస్టింగ్ ఓట్ అంటే బిల్లుని పాస్ చేయాలన్నా ఫెయిల్ చేయాలన్నా ఈయననే అనమాట. ఆ ఓట్ని ఏమంటాం మనం? క్యాస్టింగ్ ఓట్. ఏమనాలి? గట్టిగా ఏమనాలి? ఎవరికి ఉంటుందమ్మా? గట్టిగా చిన్న విషయం చెప్తే వినండి. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ని మనం తీసేద్దాం అనుకుంటున్నాం. రాజ్యసభలో బిల్లు డిస్కషన్కి వచ్చింది. అప్పుడు ఈయన ఆ హాల్కి చైర్మన్గా ఉండొచ్చా? నా క్వశ్చన్ మీకు అర్థమైంది కదమ్మా? నేనేమంటున్నా, రాజ్యసభ చైర్మన్ తీసేద్దాం అనుకుంటున్నాం. ఆ బిల్లు డిస్కషన్కి వచ్చింది రాజ్యసభకి. ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఆ హాల్కి చైర్మన్గా ఆయన ఉండొచ్చా? ఇలాంటి కర్మ ప్రపంచంలో ఎవరికి ఉండదు, ఒక ఈయనకు తప్ప. ఉండొచ్చు. ఎందుకు సార్ అంటే ఆయన చైర్మన్, అందరూ ఆయన గురించి మాట్లాడుతుంటారు, ఈయన ఏం మాట్లాడద్దు. అందరూ హాల్లో ఆయన గురించే మాట్లాడుతుంటారు, ఈయనేం మాట్లాడద్దు. ఒకవేళ టై అయింది, ఈక్వల్ ఓట్లు వచ్చినాయి, ఈయనకి క్యాస్టింగ్ ఓటు ఉంటుందా? ఆయనకి ఆయన వేసుకుంటాడు కదా. డిప్యూటీ చైర్మన్ కూడా ఉంటుంది, ఎవరికి ఉండదు. అసలు క్యాస్టింగ్ ఓట్ అనే ముచ్చటే ఉండదు. ఎప్పుడు? ఎట్ ద టైమ్ ఆఫ్ డిజాల్వ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ మాత్రమే రాజ్యసభ చైర్మన్కి క్యాస్టింగ్ ఓట్ ఉంటుంది. మిగతా అన్ని కేసెస్లో క్యాస్టింగ్ ఓట్ ఉంటుంది. ఎవరికి? చూసిండ్రా? ఒక మనిషి ఆయన గురించి అందరూ మాట్లాడుతుంటే వినుకుంటూ కూర్చోవాలి, కానీ ఏం మాట్లాడద్దు. అట్లాంటి మనిషే. గట్టిగా ఇంకా స్టేట్ లిస్ట్ ఉందమ్మా. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, సెంట్రల్ స్టేట్ కాంకరెంట్ లిస్ట్ అని. 100 సెంట్రల్లో, 61 స్టేట్లో కాంకరెంట్ లిస్ట్ 52 ఉంటాయని చెప్పుకున్నాం సబ్జెక్ట్స్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు స్టేట్ లిస్ట్లో కొత్తగా ఏమైనా యాడ్ చేయాలన్నా, కొత్తగా ఏమైనా రిమూవ్ చేయాలన్నా ఈ బిల్లు ఖచ్చితంగా ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? రాజ్యసభలనే. ఎక్కడ? కొత్తగా ఏమైనా యాడ్ చేయాలన్నా, కొత్తగా ఏమైనా రిమూవ్ చేయాలన్నా ఖచ్చితంగా బిల్లు ఎక్కడికి పోవాలి? గట్టి చెప్పాలా? ఓన్లీ ఇన్ రాజ్యసభ. దట్స్ ఆల్. ఎక్కడమ్మా? గట్టిగా ఓన్లీ ఇన్ రాజ్యసభ. దట్స్ ఆల్. క్లారిటీ వచ్చింది. ఇది ఓవరాల్గా మనకి రాజ్యసభని, వైస్ ప్రెసిడెంట్ని బేస్ చేసుకొని ఓవరాల్గా ఇద్దరు వైస్ ప్రెసిడెంట్స్ 10 years కాలం పాటు చేశారు. ఎవరెవరు? వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ చైర్మన్? గట్టిగా యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ 5 years. అర్థమైందా? వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ చైర్మన్? 5 years. వైస్ ప్రెసిడెంట్ చైర్మనే కదమ్మా. వైస్ ప్రెసిడెంటే కదా చైర్మన్. అప్పుడు ఎంతకాలం ఉండాలా? గట్టిగా 5 years ఉండాలి. ఎవరైనా చిత్రం ఏంటంటే రాజ్యసభ మెంబర్స్ యొక్క టెన్యూర్ ఎంత అంటే 6 years. ఎన్ని ఇయర్స్? కానీ రాజ్యసభ చైర్మన్ పదవీ కాలం ఎంత? గట్టిగా. సో రాజ్యసభ చైర్మన్ తీసేయాలంటే బిల్లు ఫస్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? ఈదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ. రాజ్యసభ. ఎంతమంది సైన్ చేయాలి? ఎన్ని డేస్ ముందు ఇంటిమేట్ చేయాలి? ఏ హాల్లో ప్రొడ్యూస్ చేయాలి? రాజ్యసభ. ఎంతమంది సైన్ చేయాలి? రిజైన్ చేయాలి. జరిగిందా ఇప్పటివరకు? గట్టిగా. రైట్. సో ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ అయినప్పుడు శాలరీ ఏ శాలరీ ఇస్తారు? గట్టిగా. సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు లేనప్పుడు గట్టిగా CJ అవకాశం వచ్చింది ఎవరికైనా? ఎవరికి? జస్టిస్ హిదాయతుల్లా. ఏం పేరమ్మా? ఎందుకు వచ్చింది అవకాశం? వివి గిరి రిజైన్ చేసిండా, పైన జాకీర్ హుస్సేన్ చనిపోయాడు.
అప్పుడు అవకాశం వచ్చింది ఎవరికి? జస్టిస్ హిదయతుల్లా. ఏం పేరేనా? రైట్. ఓకేనా? చలో ఈవినింగ్ వస్తారా? ఉందా క్లాస్? ఈరోజు మళ్ళీ ఈవినింగ్ మాట్లాడదాం 5 to 7. ఎందుకంటే రేపటితో ఫినిష్ అయిపోద్ది ఈరోజు ఈవినింగ్ మాట్లాడితే, లేకపోతే మళ్ళీ పెండింగ్ అయింది. ఏమంటారమ్మా? రేపు ఉంది. నేను అనేది ఏంటంటే రేపు ఒక 4 గంటలు, ఈరోజు 2 గంటలు మాట్లాడితే అయిపోద్ది, 6 గంటలు. 8 వద్దు, 5 to 7, 5 to 7:30 పెడదాం. ఏం పనులు లేవు కదా? ఉంటాయి, ఉండే వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి పనులు. రైట్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. ఎప్పుడు?